వాళ్ళు ఉంటే ఎస్ అని టైప్ చేయండి. ఎస్ఏ కదా. మరి ఈ మీకు ఇంత చక్కగా కథలు వచ్చిన తర్వాత మరి సపరేట్ గా బ్యాచ్ పెట్టించి మీకు ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అని చెప్పి ఒక స్పెషల్ క్లాస్ చెప్పడం అవసరం అంటారా? చూద్దాం అవసరమో కాదో. ఒకసారి సెషన్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ దీన్ని క్వశ్చన్ ని ఒకసారి గుర్తు చేసుకుందాం. ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ బై మహేంద్ర కోటకొండ నా గురించి మీకు స్పెషల్ గా పరిచయం అవసరం లేదు, ఎందుకంటే ఇప్పటికీ మనకు డిఎన్కే రాజు గారు పరిచయం చేశారు. సరే, దాదాపు ఇటీవల కాలంలో మనం ఈ మూడు అంశాలకు సంబంధించి చాలా న్యూస్ వింటుంటాం. కానీ యాజ్ ఎ ట్రైనర్ గా ఈ మూడు అంశాల మీద మనకు వచ్చిన అవగాహన ఉండాలి. ఒక కథ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తాను. మనం భారతదేశంలో ఉన్నాం, లౌకిక భారతదేశంలో. అయితే హిందూ సాంప్రదాయం ప్రకారం హిందూ మతస్థులం ఎక్కువగా, కాస్త క్రిస్టియన్ ముస్లిమ్స్ తక్కువ ఉన్నారు. మరి మనం ట్రైనర్స్ గా ఎలాంటి యాటిట్యూడ్ కలిగి ఉండాలంటే, ఒక చిన్న కథ చెప్తాను, ఆ కథలో మీకు అర్థమైన సారాంశం పట్టుకొని ముందుకెళ్దాం. ఇద్దరు మిత్రులు ఉన్నారు, ఒక చిన్న ఊర్లో కలిశారు. చిన్న ఊర్లో, వాళ్ళిద్దరిది అదే ఊరు. ఆ ఊర్లో కలిసిన ఆ ఇద్దరు మిత్రులు మాట్లాడుకుంటూ మీ ప్రాంతం ఏది అని అడుగుతున్నారు. అంటే మీరు ఆ చిన్న ఊర్లో ఎస్సీ ఏరియానా లేదా బీసీ కాలనీ లేకుంటే మీరు నుండి ఏరియా ఏది అని అడుగుతున్నారు. ఒక చిన్న ఊర్లో ఇద్దరు మిత్రులు కలిసినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారని చెప్పడానికి ఆ చిన్న క్వశ్చన్. అదే ఇద్దరు మిత్రులు ఒక జిల్లా ప్రాంతానికి వెళ్ళారు అనుకుందాం, ఒక జిల్లా ప్రాంతానికి. అప్పుడు ఏమనుకుంటారు? మీ ఊరు ఏది అని అడుగుతాం, అవునా? ఇద్దరు మిత్రులు పరిచయం చేసుకున్నప్పుడు ఏమడుగుతాం? మీ ఊరు ఏది అని అడుగుతాం. అదే ఇద్దరు మిత్రులు మన దేశ రాజధానికి వెళ్తే, మన దేశ రాజధానికి వెళ్తే ఏమంటాం? ఇద్దరు ఫ్రెండ్స్ అయిన తర్వాత మీది ఏ రాష్ట్రం, మాది ఏ రాష్ట్రం అని అడిగే ప్రయత్నం చేస్తాం. అదే అనుకోకుండా కానీ విదేశాలకు వెళ్ళిపోతే ఇండియన్స్, వీఆర్ ఇండియన్స్, మన ఇద్దరిది భారతదేశం అని కలుస్తాం కదా. జస్ట్ ఇది ఒక్కటి వినండి. అంతరిక్షంలోకి వెళ్ళాం, అంతరిక్షంలోకి వెళ్ళాం, పైన చందమామ మీద ఉన్నాం. ఊరికే నేను ఒక్కరిని ఉన్నప్పుడు అనుకోకుండా నా ముందు చంద్రశేఖర్ గారు కానీ, ఆ, తర్వాత సరిత మేడం కానీ, రమ్యశ్రీ మేడం గారు కానీ కనిపిస్తే ఎంత ఆనందపడతాను. అప్పుడు అడుగుతానా, నీదే ఊరు, నాదే ఊరు, నీదే కాలనీ, నాదే కాలనీ, నీదే దేశం, నాదే దేశం. మనిషి కనిపించిన ఒక పెద్ద ఆనందంలో ఉంటాం కదా. ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకునేటప్పుడు ఏ ప్రాంతం నుంచి, ఏ ఏరియా నుంచి, ఏ దేశం నుంచి వస్తామనే కాడి నుంచి మనిషి అని ఒక భావన వరకు ఎదుగుతాం కదా. మనమైనంతే, యాజ్ ఎ ట్రైనర్స్ ఏ మతమైనా సరే వాళ్ళ మతాన్ని గౌరవిస్తూ మనిషి అనే మానవత్వమైన స్థానంలో మీరంతా ఉండి ఈ రాబోయే తరాలకి ఖచ్చితంగా అద్భుతమైన ట్రైనర్స్ గా మత సామరస్యాన్ని పరిచయం చేస్తూ ఏ మతాన్ని కించపరచకుండా మన మతాలను గౌరవిస్తూ ముందుకెళ్లాలని కోరుకుంటూ, ఖచ్చితంగా మీ అందరూ ఈ మత సామరస్యంతో మానవత్వం అనే ఒక గొప్ప ఉన్నతమైన స్థానంలో ఉండాలని కోరుకుంటూ కాస్త ముందుకెళ్దామండి. ఇప్పుడే మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగాను. యాజ్ ఎ ట్రైనర్ గా, యాజ్ ఎ ట్రైనర్ గా బాడీ లాంగ్వేజ్ మనకు ఎంతో ఉపయోగపడుతుంది అని. ఒకసారి గుర్తు చేసుకున్న క్లాసులన్నీ అయిపోయినాయి కదా. 10 క్లాసులు అయిపోతే మీకు వాయిస్ మాడ్యులేషన్ అయిపోయింటది, కంటెంట్ ప్రిపరేషన్ అయిపోయింటది, బాడీ లాంగ్వేజ్ అయిపోయింటది. జస్ట్ మీ అందరూ బివిసి అని టైప్ చేసి దానికి కంటిన్యూస్ గానే 55, 38, 7 అని టైప్ చేయండి. ఇలా చేయడం వల్ల ఏముందంటే రేపొద్దున మీరు ఒక ట్రైనర్ అయిన తర్వాత ఈ రూల్ మర్చిపోయే అవకాశం లేదు. ఆల్బర్ట్ మెహర్బన్స్ రూల్స్ ని మర్చిపోయే అవకాశం లేదు. దీంతో పాటు మీకు ఏం జరుగుతుంది తెలుసా? ఎక్కడైనా సరే మాట్లాడేటప్పుడు వీటిని ఖచ్చితంగా ఫాలో అయ్యే అవకాశం ఉంది. రాజేంద్ర గారు ఎక్సలెంట్ అండి. బివిసి చిన్న డాష్ ఇచ్చి 55, 28, 7 అని పెట్టే ప్రయత్నం చేయండి. సూపర్ అండి. ప్రతి ఒక్కరు కూడా టైప్ చేయండి. సార్ టైప్ చేయకుంటే ఏమవుతుంది సార్ అంటే, ఏం కాదు, మీ బ్రెయిన్ కి ఒకసారి మర్చిపోతారు అంతే. గుర్తు చేయాలి, గుర్తు చేయడం మర్చిపోతారు. ఒక్కసారి మీరు యూజ్ చేయడం మానేసినారు అనుకోండి, లూజ్ అయిపోతాం అంతే. యూజ్ చేయకపోతే మర్చిపోతాం అంతే. కాబట్టి యూజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. రిపీటెడ్ గా వీడియోస్ ఆన్ చేసుకున్న వాళ్ళైనా సరే చక్కగా ఒక్కసారి చాట్ బాక్స్ లో బీవీసీ 55, 38, 7 ఈ మెహర్బిన్స్ రూల్ ని గుర్తుపెట్టుకోండి. అందరు చక్కగా చాట్ బాక్స్ చేస్తున్నారు కదా. ఇంకొక క్వశ్చన్ వస్తుంది చూడండి మీకు. బాడీ లాంగ్వేజ్ 55%, 38% వాయిస్ మాడ్యులేషన్, 7% కంటెంట్ కదా. ఈ కొత్త ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ ఎక్కడ ఎదిగిద్దాం ఇక్కడ? 55 లోనా, 38 లోనా, 7 లోనా? బీనా, వీనా, సీనా? ఎక్కడ యాడ్ చేద్దాం చెప్పండి ఈ ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ ని? సిలో సూపర్ సోమశేఖర్ గారు. ఇంకా ఇంకా సిలో అని చెప్పారు సోమశేఖర్ గారు. సందీప్ గారు సిలో చెప్పారు. మీకు మూడిట్లోనా, మూడిట్లోనా? సరే, సి అనేది కరెక్ట్ ఆన్సర్. నా డౌట్ కూడా చూడండి, వి అండ్ సి వాయిస్ మాడ్యులేషన్ లో కూడా కథన చూద్దాం. అసలు 55% పెద్ద బాడీ లాంగ్వేజ్ లో వాయిస్ మాడ్యులేషన్ ఉపయోగిస్తూ 7% కదా తక్కువ ఉంది కంటెంట్ కదా.
మరి ఈ కంటెంట్ లో ఈ ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ ఎలా యాడ్ చేయగలుగుతాం అసలు? ఎందుకు యాడ్ చేయాలా? ఎవరైనా ఒక్కరు హ్యాండ్ రైజ్ చేసి చెప్పగలుగుతారా? ఉండేదే కంటెంట్ చాలా తక్కువ ఉంది, మొత్తం బాడీ లాంగ్వేజ్ వాయిస్ మాడ్యులేషన్ ఉపయోగిస్తున్నాం, మరి కంటెంట్ చాలా తక్కువ ఉంది కదా, ఎందుకు ఇదే కంటెంట్ లో మనం స్టోరీని యాడ్ చేసుకుంటాం? ఒక్కరు హ్యాండ్ రైజ్ చేసిన ఎవరు? మాణిక్యం గారేనా ఎప్పుడు యాక్టివ్ ఉండేది? రాజేంద్ర గారికి అవకాశం ఇద్దాం. రైట్, రాజేంద్ర గారు చెప్పండి సార్. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ అండి. సార్ మైండ్ కొన్ని రకాలుగా చెప్తేనే గుర్తుపెట్టుకుంటారు సార్. మైండ్ ఎప్పుడైతే రిథమిక్ గా చెప్తామో అప్పుడు మైండ్ బాగా గుర్తుపెట్టుకుంటారు సార్. మన మైండ్ కొన్ని రకాలుగా చెప్తే గుర్తుంచుకుంటది, అందులో భాగంగా రిథమిక్ గా చెప్తే బాగా గుర్తుపెట్టుకుంటది. రిథమిక్ గా చెప్తే గుర్తుపెట్టుకుంటది. రిథమిక్ మీన్స్ వాయిస్ మాడ్యులేషన్ లేకుంటే వాయిస్ మాడ్యులేషన్ తర్వాత వాయిస్ మాడ్యులేషన్ ఆ ఫ్లో ఉంటది కదా సార్, చెప్పే విషయాన్ని చెప్పే ఉంటది కదా, అది అట్రాక్టివ్ చెప్పడం విషయం. రాజేంద్ర గారు చాలా చాలా దగ్గరకు వచ్చి ఆన్సర్ చెప్పేసినారు. దాదాపు మీకు 100కి 85 మార్కులు ఇచ్చేసినాము. చూద్దాం 100కి 100 వస్తుందేమో. ఎవరికి ఇద్దాము? సాయి పవిత్ర మేడం గారు ఎక్కడున్నారు? సాయి పార్వతి గారు, శివపార్వతి గారు, సారీ మా శివపార్వతి మేడం, అన్మ్యూట్ చేసుకుని మీరు చెప్పండి మా. నా క్వశ్చన్ క్లియర్ కదా నీకు? నా క్వశ్చన్ క్లియర్ కదా? 7% ఉన్న దానికి స్టోరీ టెల్లింగ్ లో ఎందుకు అంత ఇంపార్టెన్స్, అంతే కదా సార్? పర్ఫెక్ట్ మా. 7% ఉన్న దాంట్లో స్టోరీ టెల్లింగ్ ఎందుకు యాడ్ చేస్తున్నాం? ఓకే సార్. పొరుగింటి పుల్లకూర రుచి అంటారు కదా సార్. ఏదైనా విషయాన్ని ఇలా చేయండి అలా చేయండి అనే కంటే ఒక స్టోరీ రూపంలో చెప్తే చాలా ఇన్వాల్వ్ అయి తెలుసుకుంటారు. సారాంశంగా అంటే లాస్ట్ సూచనగా మనం ఏమి చెప్పాలనుకున్నామో దాన్ని ఇన్వాల్వ్ అయ్యేలా చెప్పడానికి స్టోరీ అనేది హెల్ప్ అయింది సార్. ఫర్ ఎగ్జాంపుల్ పిట్ట కథలు, ఇదివరకు హరికథలు అలాంటివి చెప్పేటప్పుడు పిట్ట కథలకి నిద్రున్నా వదిలేస్తారు సార్. శివపార్వతి మ్యామ్, 1 మార్క్ క్వశ్చన్, 1 మార్క్ ఆన్సర్ వచ్చింది. కొంచెం ఆపుతాం మేడం. ఖచ్చితంగా కరెక్ట్ చెప్పారమ్మా, కరెక్ట్ చెప్పారు. ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ లో జస్ట్ ఆ సామెతను పక్క తీసేద్దాం. ఫస్ట్ పొరుగింటి పుల్లకూర రుచి ఎందుకు చెప్పారో చివరిలో అడుగుదాం శివపార్వతి మేడంని. కానీ కంటెంట్ 7%, కానీ ఆ 7% కంటెంట్ ని మీ ఎదుటిన్న ఆడియన్స్ కానీ అందించాలంటే స్పెషల్ గా స్టోరీ టెల్లింగ్ అవసరము. మరి ఇంత ఇంపార్టెంట్ కదండి, మిగతా వాళ్ళంతా హ్యాండ్స్ డౌన్ చేయండి సార్, మళ్ళీ మీకు నెక్స్ట్ టైం అవకాశం ఇద్దాం. మరి ఇంత ఇంపార్టెంట్ కదా, ఒక్కసారి దీనికి సంబంధించి దీన్ని సైంటిఫిక్ గా ఏమవుతుందో మన బ్రెయిన్ లో ఒకసారి గమనించే ప్రయత్నం చేయండి. జస్ట్ మీరు సబ్జెక్ట్ ని కంటెంట్ టు కంటెంట్ అందిస్తే, ఓన్లీ కంటెంట్ టు కంటెంట్ అందిస్తే మీ బ్రెయిన్ ఎంత తీసుకుంటుందని తెలుసా? 5% మాత్రమే సబ్జెక్ట్ తీసుకుంటుందంట. ఒకవేళ మీరు చెప్పే కంటెంట్ కానీ స్టోరీస్ కానీ యాడ్ చేయగలిగితే మీ బ్రెయిన్ అంట ఆ కంటెంట్ లో ఎంత తీసుకుంటుంది తెలుసా? గుర్తించుకునే కెపాసిటీ 65% సబ్జెక్ట్ గుర్తుంటుందంట. అలాగే మన బ్రెయిన్ లో దాదాపుగా మనం స్టోరీ టెల్లింగ్ ద్వారా చెప్పే అవకాశం ఉంటే 6 ఏరియాస్, దాదాపుగా 6 ఏరియాస్ కనెక్టివిటీ పెరుగుతుంది. ఒకవేళ స్టోరీ టెల్లింగ్ రూపంలో కాకుండా జస్ట్ మీరు సబ్జెక్ట్ టు సబ్జెక్ట్ ఓన్లీ 2 ఏరియాస్ మాత్రమే యాక్టివేట్ అవుతుంది. దాన్ని గుర్తించుకునే సామర్థ్యం కూడా తగ్గుతుంది. ఇది సైంటిఫిక్ గా ప్రూవ్ అయిన రూల్. మరి ఇటువంటి రూల్ ప్రకారమే మనం ఏం చేస్తామంటే, యాజ్ అ ట్రైనర్ గా ఎదుటిన్న ఆడియన్స్ ని 100% కవర్ చేసుకోవాలి. 100% మనం సబ్జెక్ట్ అందించాలంటే ఖచ్చితంగా స్టోరీ టెల్లింగ్ ని మనం ఉపయోగించాల్సిందే. అందులో భాగంగా సార్ చాలా బాగుంది, మంచిగా అనిపించింది మీరు చెప్పిన తర్వాత. మరి మేము ఒక మాస్టర్ స్టోరీ టెల్లర్ కావాలి అంటే ఏం చేయాలి? ఏం చేస్తారు? ఈ 6 స్టెప్స్ ఫాలో అయితే చాలండి. ఈ 6 స్టెప్స్ ఫాలో అయ్యే కంటే ముందు ఖచ్చితంగా మీరందరూ స్టోరీ టెల్లర్లో ఇప్పటికే చిన్నగా ఉన్నప్పటి నుంచి అమ్మ చెప్పినప్పుడు చందమామ కథలు విన్నాం, అమ్మమ్మ చెప్పినప్పుడు అలనాటి రాజుగారి కథలు విన్నాం. అలా వినుకుంటూ వచ్చి మీరు కాస్త స్కూల్కి వెళ్ళే వయసుకు వచ్చింటారు కదా, స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏం చేసింటారు? రోజు బడికి వెళ్తూ ఏదో ఒక రోజు బడికి వెళ్ళడానికి ఇష్టం లేకపోతే అవే కథలు అమ్మకి నాన్నకి తిరిగి చెప్పింటాం. అమ్మ ఈరోజు ఆరోగ్యం బాగాలేదు మా, అమ్మ కడుపు నొస్తుంది మా, అమ్మ చాలా వేడిగుంది మా అంటాం. ఎట్లా వేడిగించింటాము? చిన్న ఉల్లిగడ్డ మనకి ఇక్కడ పెట్టేసుకొని ఆ వేడి క్రియేట్ చేసుకొని మన అమ్మకు చూపించి అవును కదా పాపకు చాలా వేడి ఉందని చెప్పేసి మన చిన్న పారాసిటమాల్ టాబ్లెట్ ఇచ్చి పండ పెడతారు. ఒక గంట గంట తగ్గిపోతుంది మనకి. అలాంటి ఎన్నో కథలు చెప్పిన వచ్చిన మనకు అంత మంచి స్టోరీ టెల్లర్స్ కి మాస్టర్ కావడం చాలా ఈజీ. కానీ ఈ 6 స్టెప్స్ ఫాలో కావాలి. ఏంటి ఆ 6 స్టెప్స్ అంటే, ఫస్ట్ మీరు ఆడియన్స్ అందరినీ ఓన్ చేసుకునే ప్రయత్నం చేయాలి.
అలాగే కథల్లో కాస్త క్రియేటివిటీ యాడ్ చేయగలగాలి. మీరు చెప్పే కథ మంచి స్ట్రక్చర్ కలిగి ఉండాలి. స్ట్రక్చర్ కాదండి, అవసరం అనిపిస్తే దాంట్లో చిన్నపాటి హాస్యాన్ని కూడా యాడ్ చేయాలి. ఇలా చెప్పుకుంటూ వెళ్ళేటప్పుడు సీరియస్ కథలు చెప్తే ఎన్నాళ్ళు గుర్తుంటాయి? కాబట్టి అప్పుడప్పుడు హాస్యం కథలు కూడా చెప్పాలి. మన ముందున్న ఆడియన్స్ లో ఒక్కోసారి చిన్నపిల్లలు కూడా ఎదురుకోవచ్చు. వాళ్ళకి ఎలాంటి కథలు చెప్పాలి? పెద్దవాళ్ళకైనా సరే చిన్నపాటి హాస్యాన్ని యాడ్ చేయాలి. అన్నిటికి మించి కాల్ టు యాక్షన్ ఉండాలి. మనం ఒక కథ చెప్పిన తర్వాత ఆ కథలో ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి. ఆ కథ అంతా విన్న తర్వాత ఎస్, ఈ కథ చేసిన కదా నేను ఈ విషయంలో నేను ట్రాన్స్ఫర్మేషన్ కావాలి అనే ఒక యాక్షన్ మూమెంట్ తీసుకురావాలి మన ఆడియన్స్ లో. ముఖ్యంగా ఇవన్నీ ఉండడం ఒక ఎత్తు, ఆ లాస్ట్ పైన ఒక స్టెప్ ఉందండి, విత్ ఏ ప్యాషన్. ప్యాషన్ లేకపోతే ఈ స్టోరీ టెల్లింగ్ చెప్పే అవకాశం లేదు మీరందరూ కూడా. సార్ ఇంత బాగా చెప్తున్నారు, మరి మనం ఓన్ యువర్ ఆడియన్స్ అంటే ఎలా చేసుకోవాలి? అసలు ఆడియన్స్ లో రకాలు ఎంతమంది ఉంటారు మనకి అంటే, ఇప్పుడు చూడండి, నేను స్వాతి గారిని అడిగాను మార్నింగ్ ఎంతమంది ఉంటారమ్మా అంటే దాదాపు 66 మెంబర్స్ ఉన్నారు సార్. అందరూ వస్తారంటే 100% అటెండెన్స్ అవుతారు సార్. ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎవరు చెప్పారు. ఒకవేళ ఒకటే సెక్టర్ ఆఫ్ ఏజ్ గ్రూప్ నుండి నేను ఏం చేశాను, వాళ్ళ ఏజ్ దగ్గర తీసుకొచ్చాను, కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏజ్ గ్రూప్ నాది కన్నా ముందు. తర్వాత జెండర్ వైజ్ గా ఒకవేళ మేల్ అయితే ఓన్లీ సార్ వాళ్ళు అయితే సార్ వాళ్ళకి కొన్ని కథలు కొన్ని సబ్జెక్టు వేరేలా చెప్పేవాడిని, కానీ ఇక్కడ సార్ వాళ్ళు మేడం వాళ్ళు మేల్ అండ్ ఫీమేల్ మొత్తం క్లబ్ ఉంది. ఇలా మనకి ఆడియన్స్ ని కరెక్ట్ ఫైండ్ అవుట్ చేయలేనప్పుడు ఒక రూల్ పనికొస్తుందండి. ఆ రూలే ఏవికే మెథడ్. ఏది? ఏవికే మెథడ్. దీనికి ఏజ్ అవసరం లేదు, దీనికి జెండర్ అవసరం లేదు. ఓవరాల్ గా అందరినీ ఒక ఘాటికి కట్టేసి ఒక ట్రైనర్ గా మీరు ఏమన్నా ఒప్పించాలంటే ఇది ఒక రూల్ గుర్తుపెట్టుకోండి. ఏంటి సార్ ఈ ఏవికే మెథడ్ అంటే, మనం చెప్పే మాటలన్నీ కూడా స్పష్టంగా మీ ఆడిటర్ ఆడియన్స్ మన ముందు ఉంటారు కొంతమంది. ఇప్పుడు సపోజ్ గా నా ముందు కూర్చున్న మీ అందరిలో చాలా మంది జస్ట్ వింటూ కూడా నాకు కనెక్ట్ అవుతారు. కొంతమంది నన్ను చూస్తూ విజువలైజ్ చేసుకుంటూ నేను చెప్పే మాటల్ని చక్కగా విజువలైజేషన్ విధానంలో వింటూ కనెక్ట్ అవుతారు. మరికొంతమంది నేను చెప్పే మాటల్లో ఎక్కడన్నా కానీ ఒక ఆనందకరమైన వర్డ్స్ వచ్చినా కానీ, ఒక కనెక్టివిటీ ఎమోషనల్ గా కనెక్టివిటీ చేసే వర్డ్స్ వచ్చినా కానీ, అటువంటి వర్డ్స్ కి బా ఈ కథ చెప్పేటప్పుడు సార్ ఆ మధ్యన కొన్ని పదాలు ఉపయోగించాడు కదా, కొన్ని భావాలు చూపించాడు కదా అని చెప్పి మనసుతో కనెక్ట్ అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఓవరాల్ గా అయితే చెప్పగలుగుతాం, మన ముందున్న ట్రైనర్స్ కానీ ఆడియన్స్ కానీ ఎవరైనా సరే కనెక్టివిటీ చేయాలంటే ఈ ఏవికే మెథడ్ ఫాలో అయితే సరిపోతుంది. నాకు ఒక చిన్న డౌట్ చెప్పండి. ఇప్పుడే చెప్పాను కదా, కథలతో చెప్తే మన బ్రెయిన్ 65% గుర్తుంచుకునే అవకాశం ఉంది. అదే ఒకవేళ కథలు కాకుండా జస్ట్ సబ్జెక్ట్ టు సబ్జెక్ట్ చెప్తే ఓన్లీ 5% గుర్తుంచుకుంటుంది అంటున్నాను. మరి ఇంత పెద్ద సబ్జెక్ట్ ని, ఈ 6 రకాల స్టెప్స్ ని కథలతో చెప్పే ప్రయత్నం చేద్దామా, లేకుంటే సింపుల్ గా సబ్జెక్ట్ టు సబ్జెక్ట్ చెప్పి క్లోజ్ చేద్దామా? కథలతో చెప్పేటట్లయితే ఎస్ అని టైప్ చేయండి సార్, స్టోరీస్ తో చెప్పండి అని. ఒకవేళ కథలు అవసరం లేదంటే ఎన్ అని టైప్ చేయండి సార్. అయినా నేను మరీ ఇంత ఈజీ క్వశ్చన్ అడగకపోతే మీరు కథలు కాకుండా ఏమడుగుతారు చెప్పండి? ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ కదా, కథలే కదా. అందులో మీరంతా చాలా గొప్ప వాళ్ళండి. ఈ విషయం నేను ఫస్ట్ లో మర్చిపోయాను. ఎందుకు గొప్ప వాళ్ళో చెప్తాను చూడండి. ఎందుకు గొప్ప వాళ్ళో, దాదాపుగా మీలాంటి వాళ్ళని ట్రైనింగ్ పిలుచుకోవడానికి మెంటర్స్, ఇన్ఛార్జెస్, కో ఇన్ఛార్జెస్ కొన్ని వేల మందిని ఫిల్టర్ చేసి, కొన్ని వేల మందిని, వందల మందిని కాదండి, వేల మందిని ఫిల్టర్ చేసి, వాళ్ళు వాళ్ళ జీవితంలో ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థానానికి ఎదగాలనుకున్న కోరుకున్న వ్యక్తుల్లో చాలా మంది అనుకుంటాం నేను కూడా ఎదగాలనుకుంటా, కానీ అలాంటి వ్యక్తుల్లో యాక్షన్ తీసుకున్నటువంటి గొప్ప వ్యక్తులు మీరే అండి, 66 మంది. కాబట్టి మీకు ఖచ్చితంగా స్టోరీస్ అవసరం. ఈ స్టోరీస్ ద్వారా మనం సబ్జెక్ట్ నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మీకు మొదటగా అభినందనలు అండి ఇటువంటి అవకాశం అందుకు. సరే, ఏవికే మెథడ్ సంబంధించి మీకు జస్ట్ మీకు ఫిక్స్ అయిపోవాలా ఆ సబ్జెక్ట్ మీద అని చెప్పడం కథ చెప్పే ప్రయత్నం చేస్తా. అనగనగా ఓ పాత ఊరు, అప్పట్లో పాతకాలం. ఆ ఊర్లో ఒక 100 ఇల్లు. ఆ ఊరు పక్కనే పెద్ద కొండ, అందులో గుహ. ఆ గుహలో ఎవరుంటారంటే ఆ ఊర్లో భిక్షాటం చేస్తున్నటువంటి భార్యాభర్తలు ఉంటారు. కొన్నాళ్ళకి ఆ భార్యాభర్తలకి అమ్మాయి ప్రెగ్నెంట్, భిక్ష మీద ఎవరు ఎత్తుకుంటారో ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అవుతుంది. అనుకోకుండా కొన్ని అనారోగ్య కారణాల వల్ల ఆ అమ్మాయి భర్త చనిపోవడం జరుగుతుంది. చనిపోతూ ఆమెను కోరిక కోరుతాడు. మనమంటే ఈ 100 ఊర్లలో 100 ఇళ్ళకి ప్రతిరోజు పోయి అడుక్కొని వచ్చే వాళ్ళం కదా. అలా కాకుండా నీ కడుపులో ఉన్నటువంటి ఆ బేబీ ఎవరైతే ఉన్నారో ఆఫ్టర్ డెలివరీ అయిన తర్వాత ఆ బాబు కానీ పాప కానీ పెద్దగా అయిన తర్వాత చాలా గొప్పవాణి చేయాలా,
లేదా గొప్ప వ్యక్తిగా మార్చాలి వీళ్ళని. నీ వంతు ప్రయత్నం, నీవు ఎంత వీలైతే అంత కష్టపడు. నేను చనిపోతున్నాను, నాకేమైనా నువ్వు సాయం చేయాలనుకుంటే, నాకేమైనా నువ్వు మంచి చేయాలనుకుంటే, పుట్టబోయే పాప గాని బాబు గాని చాలా గొప్ప వాళ్ళని చేసే ప్రయత్నం చేయని చెప్పేసి చేతిలో చేయి మాట ఇచ్చుకొని చనిపోతాడు. ఆ రోజు నుంచి ఆమె ఒంటరిగా ఆ ఊర్లో భిక్షాటం చేసేది, మంచి ఆహారం తీసుకొని ఆ కడుపులో ఉన్న ఆ బేబీని జాగ్రత్త చూసుకుంటూ ఉండేది. కొన్నాళ్ళ కాలక్రమంలో 9 months పడడం, ఆ ఊరు వాళ్ళ సహకారంతో, మహిళల సహకారంతో ఆ అమ్మాయి డెలివరీ కావడం జరిగింది. డెలివరీ అనేది వెంటనే ఎవరైతే డెలివరీ చేశారో ఆ మహిళలందరూ ఒక్కసారిగా డెలివరీ అయిన వెంటనే కాస్త ఆమె నుంచి దూరంగా పరిగెత్తడం మొదలుపెట్టారు. ఏమైందని చెప్పి ఆ డెలివరీ అయిపోయినటువంటి ఆ అమ్మాయి కొంచెం మెలకొచ్చిన తర్వాత ఒకసారి వాళ్ళ వైపు చూస్తే వాళ్ళు చాలా భయంకరంగా కొంచెం భయంతో వెంటనే ఆ అమ్మాయి చెప్తున్నారు, ఎవరైతే ఆ భిక్షం ఎత్తుకునే అమ్మాయి ఉందో, డెలివరీ అయిందో ఆ అమ్మాయి చెప్తున్నారు, ఏమ్మా నీకు పుట్టిన బాబు ఉన్నాడు కదా, వికృత రూపంతో ఉన్నాడు, పుట్టడమే చాలా పెద్దగా పుట్టాడు, చిన్నగా చిన్న పిల్లలాగా లేడు, అప్పుడు లేచి నిలబడ్డాడు, అట్లాంటి విచిత్ర రూపాన్ని మేము ఎప్పుడు చూడలేదమ్మా, దయచేసి నా కోసం ఈ పిల్లవాడిని ఇప్పుడే చంపేసుకో, లేకపోతే రేపు పొద్దున పెద్ద రాక్షసుడు అయితే భయం ఉంది అని చెప్పేసి అక్కడి నుంచి అంతా మహిళలు వెళ్ళిపోతారు. తల్లి కదా ఎలా చంపేసుకుంటది, వెంటనే ఆ పిల్లవాడిని తీసుకెళ్లి గుహలో దాచిపెట్టుకుంటది. ఈ ఊరోళ్ళు చూస్తారు, ఈ ఊరోళ్ళు చూసినప్పుడు మళ్ళీ ఆ పిల్లవానికి ఆపద జరుగుతుందేమో అని చెప్పేసి వెంటనే ఆ గుహలో తీసుకెళ్తా ఆ పిల్లడు 2 మాటలు గుర్తు, పొద్దున లేచినప్పటి నుంచి అయితే ఆకలి అంటాడు, లేదా నిద్రలోకి వెళ్ళిపోతాడు. ఆకలి అయితే ఆకలి అంటాడు, ఆకలి తీరితే నిద్రలోకి వెళ్ళిపోతాడు. ఈ 2 చేస్తుంటాడు. కానీ ఆ తల్లి మాత్రము తన భర్తకు మాట ఇచ్చింది కదా, ఈ పిల్లవాడిని గొప్పవాడిని చేయాలని చెప్పేసి ఎప్పుడు చెప్పేది, అరే బాబు ఆకలి ఒకటే కాదురా, కొంచెం నువ్వు గొప్పవాడిని కావాలా, చిన్నగా చదువు నేర్చుకోవాలి, చదువు నేర్చుకొని నువ్వు మంచి మంచి కార్యక్రమాలు మంచి మంచి పనులు చేసి గొప్పవాడిని ఎదగాలని. కానీ ఆ పిల్లడు ఎప్పుడు వినేవాడు కాదు. ఒక్కోసారి ఆ తల్లి భిక్షాటం చేస్తూ భిక్షను తీసుకొచ్చుకున్న తర్వాత ఈ పిల్లవానికి పెట్టేటప్పుడు తినేటప్పుడు చూపించేది కొంతమంది, ఆ గుహ ముందు పోయి పెద్ద పెద్ద మనుషుల్ని చూడి, ఆ వ్యక్తి చూడి, ఈ ఊరు పెద్ద, ఈ ఊరు యజమాని ఎలా గుర్రాల మీద వెళ్తున్నాడు చూడు, గుర్ర బండి మీద వెళ్తున్నాడు చూడి, నువ్వు కూడా పెద్దగిన తర్వాత అలా వెళ్ళాలని చూపించేది. అయినా పట్టించుకోలేదు పిల్లడు. ఆకలితే తినడం, ఆకలి మానితే నిద్రపోవడం జరిగేది. పాతకాలం కదా, కొన్నాళ్ళకి ఆ ఊరు కరువు కాటకాలు వచ్చేది. కరువు కాటకాలంటే దాదాపుగా ఆ ప్రాంతంలో ఉన్న జనాలందరూ కూడా ఏం చేశారంటే ఆ ప్రాంతం వదిలి ఇంకో ప్రాంతానికి వెళ్ళడం మొదలుపెట్టారు. అప్పుడంతా సంచార జాతులు ఎక్కువ ఉండేవి కదా. ఆమె ఏం చేసింది, వాళ్ళు ఉన్నంత వరకు భిక్షాటం చేస్తూ అక్కడ దొరికి ఎంతో కొంత ఆహారంతో ఫస్ట్ కొడుకు ఆకలి తెచ్చేది, ఆ తర్వాత తన ఆకలి తెచ్చుకునేది. జనాలు తగ్గిపోయేసరికి, భిక్షాటం చేయడానికి అవకాశం లేకపోయేసరికి ఆ ఊర్లో కనీసం అప్పటికే చనిపోయి ఉన్నటువంటి కొన్ని జంతువుల కలేబరాలు, అంటే అక్కడ ఉన్నటువంటి గొర్రె మేక జాతి సంపద ఏదైనా ఉన్నా కానీ వాటిని తీసుకొచ్చి చనిపోయిన వాటిని ఆ పిల్లని పెట్టి ఆకలి తెచ్చేది. కొన్నాళ్ళకి అవి కూడా కాలైపోయాయి. ఇప్పుడు మిగిలేది ఆ ఊర్లో అంత బోసిపోయిన ఊరు, జనాలు లేని ఊరు, పెద్ద కొండ గుహలో వీళ్ళిద్దరు. ఆ పిల్లవాడేమో చూడడానికి కొన్నాళ్ళకి చాలా పెద్దగా అయిపోయాడు, రాక్షసులాగా తయారయ్యాడు. తల్లి మాటలు ఎప్పుడు చెప్పేది, ఎప్పుడు వినేవాడు కాదు, చూపించేది ఎప్పుడు చూసేవాడు కాదు, ఇవాళ వాళ్ళలాగా ఎదగాల, గొప్పవానికి ఎదగాలని ఎప్పుడు చేసినా వినేవాడు కాదు. ఒకరోజు ఆకలి అని అరసడం మొదలు పెట్టాడు. తల్లి కదా, ఆ పిల్లవాడిని ఆకలి ఎలా తీర్చాలో తెలియక ఒకటే మాట చెప్పేస్తుంది, అరే బాబు నీకు భిక్షాటం చేసి కనీసం భిక్షం ఎత్తుకుందామంటే ఊరు లేదు, అందులో జనాలు లేరు, కనీసము చనిపోయిన జంతువుల శరీరాలు కూడా లేవు, ఇక మిగిలింది నేను ఒక్కదాన్ని. ఓ పని చేయి, నీకు ఆకలి తీరలేకపోతే నన్ను తిను మొదలు పెట్టేవరకే, నీ ఆకలి తీర్చుకో, ఇంతకుమించి నేను ఏం చేయగలుగుతాను అని అమ్మాయి, ఆ తల్లి కన్నీటి కారుస్తూ చెప్తుంది. కానీ ఆకలి మాత్రం తెలిసిన వానికి తినడానికి ముందుకు వచ్చాడు. అప్పుడు ఆ తల్లి చెప్తుంది, ఓ పని చేయి, నీకు ఆకలి తినాలంటే ఫస్ట్ మొదటిగా నా కాళ్ళ నుంచి మొదలుపెట్టు, 2 కాళ్ళను తినేసి, తిన్న తర్వాత వెంటనే నీకు ఆకలి తిరిగితే ఆగిపో, ఆకలి కాకపోతే మరింత తిందు అని. వెంటనే ఆ పిల్లవాడు వచ్చాడు, రాక్షస రూపంలో ఉన్నటువంటి ఆ పెద్ద పిల్లవాడు వచ్చి వాళ్ళమ్మ 2 కాళ్ళను తినడం మొదలుపెట్టాడు. మోకాల వరకు తినేశాడు, బ్లడ్ అంతా కారిపోతుంది కిందికి. బాధ ఎక్కువైంది తల్లికి. ఆ బాధలో కొడుకుని చూస్తుంది, మా ఆయనకు మాటిచ్చాను గొప్పవాణ్ణి చేయాలని, కానీ ఇలా చేయగలుగుతున్నా, ఏం చేయలేకపోతున్నానే, ఇప్పుడు తీరా నన్నే తినేస్తున్నాడు పిల్లోడు, ఏం చేయాలని కన్నీళ్లు కారుస్తూనే ఉంది. అప్పుడు ఒక చిన్న ఆలోచించింది, ఎలాగో చనిపోతున్నా, చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడో వాడిని చేయబట్టుకుని ఈ గుహలో పిలుచుకొచ్చాను, ఎన్నోసార్లు చెప్పాను అర్థం కాలేదు, ఎన్నోసార్లు పెద్దవాళ్ళని చూపించాను అర్థం చేసుకోలేకపోయాడు, ఇక తినేస్తున్నాడు, కానీ
ఒక్కసారి నా కౌగిల్లో ఈ పిల్లవాడిని బంధించలే కదా అని చెప్పేసి ఆలోచన చేస్తుంది. అంతలోపల 2 కాళ్ళు తిన్న ఆ రాక్షస బాలుడు ఏం చేసేది తెలుసా? ఇంకా ఆకలి ఆకలి అనడం మనలేదు. ఆ తల్లి చెప్తుంది, ఇప్పటికీ నన్ను నీ ఆకలి మనకపోతే నన్ను మొత్తం పూర్తి తినేసే బాబు అని. కానీ తినే ముందు ఒక్కసారి నా కౌగిల్లో వచ్చి ఒదిగిపో బాబు అంటే ఆ పిల్లవాడు ఆకలి తీర్చుకోవడానికి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ తల్లి కౌగిల్లో ఇరుక్కుపోతాడు. తల్లి ఎప్పుడు దగ్గరికి పిలుచుకుని రాక్షస బాలుడు కదా, కాస్త ఎక్కడో భయం ఉంది, చేపట్టుకొని వచ్చిందే కానీ కౌగిలి చూపించలేకపోయింది ఆ తల్లి. ఒక్కసారిగా తన కౌగిల్లో గట్టిగా బంధించింది. చనిపోతున్న బాధ, పెద్దవాడిని చేయలేకపోయాడు, గొప్పవాడు కాలేకపోతున్నాడు, ఒక రాక్షసం మిగిలిపోతున్నాడే, తన తండ్రికి ఇచ్చిన మాట, తన భర్తకి ఇచ్చిన మాట నేను నెరవేర్చలేకపోతున్న బాధతో ఇలా గట్టిగా బిగించేసింది. కొంతసేపటికి ఆ చేతులు ఫ్రీగా వదిలేసింది. నా ప్రాణం ఈ నా కొడుకు కోసం ఇచ్చేసుకుందాం తప్పదు మన ఆకలికి అని చెప్పేసి వదిలేస్తే ఆ రాక్షస బాలుడు మాత్రం వాళ్ళ నమ్మని పట్టుకుని అలాగే ఉన్నాడు. ఏం జరుగుతుందని చెప్పి తల తిప్పి ఇలా చూస్తే తన భుజమంతా ఆ రాక్షస బాలుని యొక్క కన్నీటితో తడిసిపోయింది. ఒకసారి ఆ పిల్లవాడిని పట్టుకొని ఏమైందిరా నీకు, ఎందుకు అంత ఏడుస్తున్నావు అంటే అప్పుడు అంటున్నాడు ఆ పిల్లడు, అమ్మా నా ఆకలికి నా తల్లిని నేను ఇలా తినేయగలుగుతున్నానా? ఆకలి తీర్చుకునే విధానం వేరే ఉంటుంది, కానీ నా తల్లిని నేను తినడం ఏందమ్మా అని ఏడ్చడం మొదలు పెట్టాడు. కానీ అప్పటికే సమయం మించిపోయింది. ఆ 2 మోకాల్లోంచి రక్తం కారి 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 ఆ తల్లి అపస్మారక స్థితిలోకి వెళ్తూ నా కొడుకు ఇప్పుడు తెలిసిందే అని అనిపిస్తుంది ఆ తల్లికి. కానీ అపస్మారక స్థితిలోకి వెళ్ళిన ఆ తల్లి చనిపోవడం జరిగింది. ఆ తల్లి శరీరం మీద పడి 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 ఏడ్చి 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 ఆ రాక్షసం వాళ్ళని గుండె కరిగి ఆ పిల్లవాడు కూడా ఆ వేదన తట్టుకోలేక చనిపోవడం జరిగింది. డియర్ ట్రైనర్స్, ఈ కథ ఇక్కడితో ఆగిపోయింది. ఈ కథలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమో తెలుసా? ఆ తల్లి ఏం చేసింది? బాగా చెప్పింది వినిపించేలాగా, అరే బాబు నువ్వు బాగా ఎదగాలి, నువ్వు బాగా ఎదగాలి, నువ్వు బాగా ఎదగాలి అని చెప్పింది. విన్నాడా? వినలేదే. కొంతమంది పెద్దవాళ్ళని చూపించింది, ఆ ఊరు యజమానులను చూపించింది. ఏమని? నువ్వు ఆ యజమాని లాగా నువ్వు గొప్పవాణి కావాలా, నువ్వు ఆ గుర్ర బండి మీద ఎలా వెళ్తున్నాడో చూడండి సౌకారి, అలా పెద్ద సావుకారు కావాలా అని చెప్పింది. చూపిస్తే చూశాడా? చూడలే. ఏం మిస్ అయిందో తెలుసా? తన స్పర్శని ఇవ్వడం ఆ తల్లి మిస్ అయింది. ఎంతసేపున చెప్పడమే, ఎంతసేపున చూపించడమే, కానీ స్పర్శతో ప్రేమతో ఆ పిల్లవాడిని దగ్గర పిలుచుకొని ఒక్కసారి చెప్పి చూసింటే ఆ పిల్లవాడు మారి ఉండేవాడు. డియర్ ట్రైనర్స్, ఇక్కడ రాక్షసుడు మన కథలో ఒక బాలుడు అన్నాం, అక్కడ ఒక తల్లి అన్నాం కదా. సీన్ కట్ చేయండి. రాక్షసుడు ఎవరో కాదు, మన ముందు కూర్చున్న ఆడియన్స్. ఆ తల్లి ఎవరో కాదు, మనమే. ఏం చేశాం మన ఆడియన్స్ కి? చక్కగా వింటున్నారని చెప్తూనే ఉన్న మానిటర్ విషయంలో ఇలా వీడియో ఆఫ్ చేసుకొని అప్పుడు ఏమవుతుంది? ఓన్లీ కొంతమంది మాత్రమే కనెక్ట్ అవుతారు. మరొకసారి నేను ఆ తల్లిలాగానే వీడియో ఆన్ చేసుకుని చక్కని హావభావాలు చూపిస్తూ మరింత చెప్పే ప్రయత్నం చేశాను. విజువల్ మాత్రం కొంతమంది కనెక్ట్ అయ్యారు. ఎక్కడ నేను ఎమోషన్ మిమ్మల్ని కనెక్ట్ చేశాను. ఆ తల్లి ఎలాగైతే ఎమోషన్ మిస్ అయిందో మన ఆడియన్స్ కూడా అలా మిస్ చేస్తే ఒక సెక్టర్ ఆఫ్ ఆడియన్స్ మీరు మిస్ అవుతారు. అందులో భాగంగానే ఫస్ట్ స్టెప్, మీరు మాస్టర్ స్టోరీ టెల్లర్ కావాలి అంటే ఆడిటరీ, విజువల్లీ, కైనెస్థెటిక్ AVK మెథడ్ ని మీరు ఫాలో కావాల్సిందే. ఈ ఫస్ట్ స్టెప్ మీరు ఖచ్చితంగా కావాలి అంటే మీరు చెప్పే దాంట్లో ఖచ్చితంగా ఆడిటరీగా ఉండాలి, విజువల్ గా మీరు చూపించగలగాలి. అన్నిటికి మించి మన ఆడియన్స్ ని ఎక్కడ కనెక్ట్ చేస్తామో ఆ విషయాలు ఖచ్చితంగా కన్వే చేయగలగాలి. అప్పుడైతేనే 100% ఆడియన్స్ ని మనం కనెక్ట్ చేస్తాం. లేకపోతే ఆ కథలో రాక్షస బాలుడు ఎలాగైతే తన తల్లి స్పర్శ మిస్ అయ్యాడో, ఎలాగైతే ఇద్దరు ప్రాణాలు పోగొట్టుకున్నారో, రేపు పొద్దున మనం కూడా ట్రైనింగ్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడో లేకుంటే క్లాస్ చెప్పడానికి వెళ్ళినప్పుడో 100-200% మీ ఆడియన్స్ మీ మాటలు విని కొంతమంది, మిమ్మల్ని విజువల్ చూసి మరికొంతమంది, చాలా మంది మిమ్మల్ని కనెక్ట్ కాలేక బోర్గా ఫీల్ అవుతారు. అలా ఫీల్ అయినప్పుడు అబ్బా 28 రోజులు ఆన్లైన్ క్లాసులు, 2 రోజులు ఆఫ్లైన్ ట్రైనింగ్ నేర్చుకుని ఏం జరిగింది, నాకు నా మాటలు వినడానికి ఆడియన్స్ ఇష్టపడడం లేదే అని ఇంకొకసారి క్లాస్ ఇస్తే కూడా పోవడానికి ఇష్టపడడం. అలాంటి ప్రమాదం మీకు జరగకూడదంటే మీరు కావాల్సిన మొట్టమొదటి స్టోరీ టెల్లింగ్ లో AVK మెథడ్ ని ఖచ్చితంగా మర్చిపోరాదు. ఈ AVK మెథడ్ ఎలా ఉండాలి? మీ ఆడియన్స్ సెంటర్ చేసుకొని మీరు చెప్పే కథ వాళ్ళకి కనెక్ట్ అయి ఉండాలి, కన్విన్స్ అయి ఉండాలి.
అప్పుడు మాత్రమే ఈ ఏవికే మెథడ్ ని మీరు సక్సెస్ అయినట్లా గుర్తుంచుకోండి. ఒకసారిగా ఈ ఏవికే మెథడ్ అయిపోయింది కాబట్టి మీరందరూ చాట్ బాక్స్ లో ఫస్ట్ స్టెప్ ఏవికే అని రాయండి. చాట్ బాక్స్ లో ఏవికే మొదటి స్టెప్ మీరంతా నేర్చుకుని ఉంటే, మీకు చక్కగా అర్థమై ఉంటే ఏవికే అని టైప్ చేసేయండి. ఇది ఎప్పుడు మర్చిపోరాదు. ఇంకా ఏవికే మెథడ్ అంటేనే ఇంకా ఆడిటరీ, విజువల్లీ, కైనెస్థెటిక్ ఖచ్చితంగా కనెక్ట్ చేయాలి. ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్, సూపర్ సూపర్. సెకండ్ స్టెప్ లోకి వెళ్ళిపోదాం. బీ క్రియేటివ్. చెప్పే కథ కాస్త క్రియేటివ్గా ఉండాలండి. జస్ట్ ఏదో కథ చెప్తున్నాము, ఆ కథ చెప్పిన దాన్ని మనం బాగా చెప్పాము కదా, ఎక్కడో నేర్చుకున్నాము, ఆ నేర్చుకున్న కథని యాస్టీజ్ ఇక్కడ తీసుకొచ్చాము అని చెప్పేసి కానీ మీరు కథని కథలాగా చెప్పేసి వదిలేస్తే ఖచ్చితంగా మీరు మీ ఆడియన్స్ కి మంచి ఫీల్ అందించేవాళ్ళు కాదు. ఎలా సార్ క్రియేటివిటీ అంటే అంటారా? ఇక్కడ ఎంతమందికి ఒక రాజు ఒక రాజు, 7 రాజకుమారులు, చేపకథ తెలుసు? 7 రాజకుమారులు, చేపకథ తెలుసు. ఎండిపోని చేపకథ. ఒక చేప ఎండిపోదు కదా, ఆ కథ తెలుసా మీకు? తెలిసిన వాళ్ళు ఎవరైనా హ్యాండ్ రైజ్ చేయండి. ఇంతకుముందు చెప్పిన వాళ్ళు కాకుండా కొత్త వాళ్ళు. క్రియేటివిటీ అంటే ఎట్లా ఎట్లా క్రియేట్ చేస్తారో చూద్దాం. ఒక కథని విన్న తర్వాత సిఆర్ఎన్ ఆచార్య సార్, ప్లీజ్ సార్ అడ్మిట్ చేసుకోండి సార్. డాక్టర్ సార్, ఏం కథ సార్? నేను అడిగిన కథ చెప్పండి. ఫస్ట్ కథ పేరు చెప్పండి. నేనే సరిగ్గా చెప్పలేకపోయినా మీకు ఆ కథ పేరు. కథ ఆ 7 రాకుమారులు 7 చేపలు వాళ్ళు కథ పేరు చెప్పండి సార్. కథ పేరు చెప్పండి. కథ పేరు చెప్పండి, టైటిల్ చెప్పండి. ఎవరు చెప్తారు? నరేష్ గారు మీరు చెప్పండి, కథ పేరు చెప్పండి. 7 చేపల కథ. 7 చేపల కథ. థ్యాంక్ యూ నరేష్ గారు. కానీ మన సిఆర్ఎన్ ఆచార్య సార్తో మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు సహాయం చేసినందుకు. ఆచార్య సార్, 7 చేపల కథ గుర్తుందా మీకు? గుర్తుంది. ఈ కథ మనతో పాటు ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ తెలుసు కదా. ఇప్పుడు సపోజ్ గా ఇదే కథని ఆచార్య సారు ఎవరికైనా చెప్పాడో లేదో అడుగుతాం. ఆచార్య గారు ఎక్కడైనా చెప్పారా మీరు ఈ కథని? ఎవరు చెప్పారు, ఎందుకు చెప్పారు చెప్పండి. పిల్లలు చెప్పేవాళ్ళు. పిల్లలు చెప్పేవాళ్ళు. ఎందుకు చెప్పేవాళ్ళు ఈ కథని? ఎందుకు చెప్పేవాళ్ళు అండి ఆచార్య గారు? కథ అంటే కథ, ఈ కథ చెప్పేవాళ్ళు అంతే. ఓకే, కథ చెప్పేవాళ్ళు అంతే కదా. రైట్, థ్యాంక్ యూ అండి. సరే, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ కథని ఎందుకు చెప్పేవాళ్ళు చెప్పగలుగుతారా? సైదు గారు చెప్తారా? మీరు ఈ కథని ఎక్కడ ఉపయోగిస్తారు చెప్తారా? కలిసి ఉంటే ఎండిపోకుండా ఉండడం ఎలా సార్? కలిసి ఉండాలనే. ఓకే, కొంచెం తేడా ఉంది. ఎవరు చెప్తారండి? నరేష్ గారు చెప్తారా? అది గుర్తుకొస్తలేదు సార్. అది థ్యాంక్ యూ అండి. గుర్తొస్తే వాళ్ళ భయం నాకు, ఎందుకంటే నేను చెప్పాలి కదా. సరే, లతా మేడం గారు చెప్పగలుగుతా. కావాలంటే కథ చెప్పమని చెప్తా సార్. ఎస్ సార్ బాగునండి. నరేష్ గారు ఏం చెప్పారో వినండి, బాగునండి. డేర్ ట్రైనర్స్, ఈ మాట చాలా వాల్యుబుల్. అన్ని మనకు తెలుసు, అన్ని కథలు చెప్తాము, కానీ క్రియేటివ్ గా ఏ కథని ఎప్పుడు వాడుకుంటారో గమనించండి. కథ నరేష్ గారికి తెలుసు, కానీ ఈ కథని ఎక్కడ చెప్పాలో చాలా తెలియదు. అదే మనం తెలుసుకోవాలా. ఎవరు? లతా మేడం గారు చెప్తారు. లతా గారు చెప్తారమ్మా, చెప్పమ్మా ఈ కథ ఎందుకు చెప్తామ్మా? ఉంటే కలదు సుఖం అని చెప్పేసి. అవునమ్మా, నాకెందుకో మీరు చాలా ఇప్పుడు రెండో వ్యక్తి మీరు చెప్పడం. కలిసి ఉంటే కలదు సుఖానికి 7 చేపల కథలో నేను 3 చేపల కథ కదా అడిగేది. 7 చేపల కథలో ఒక చేప అండదు, దానికి దీనికి సంబంధం ఏమి? ఎవరు చెప్తారు? కరెక్ట్ ఆన్సర్ ఎవరు చెప్తారు చెప్పండి, అన్మ్యూట్ చూసుకోండి. సౌమ్య గారు చెప్పమ్మా. సార్, ఆ స్టోరీ నాకు తెలిసిన స్టోరీ ఏంటంటే సార్, ఒకదానికొకటి లింకప్ చేసుకుంటూ ఉంటుంది సార్ స్టోరీ. అవును, లింకప్ దాన్ని బేస్ చేసుకొని క్రియేటివిటీ, ఆ స్టోరీలో నాకు క్రియేటివిటీ కనిపించింది. నేను చెప్తాను సార్. లవ్ కుమార్ గారు చెప్పండి. సౌమ్య గారు దగ్గరకు వచ్చారు కానీ ఇంకొంచెం కావాలి. లవ్ కుమార్ గారు చెప్పండి. నేను చెప్తా అన్నారు. ఎక్కడున్నారు లవ్ కుమార్ గారు? హ్యాండ్ రైజ్ చేశారా? రైట్, హ్యాండ్ రైజ్ చేసి అన్మ్యూట్ ఇస్తాను. చెప్పండి సార్, కొంచెం వేగంగా. రెడీ ఉండండి, మిగతా వాళ్ళు రెడీ ఉండండి. ఓకే, అనవసరమైన వాటిలో ఏలు పెట్టకూడదు అనే చిన్న సెన్స్ తో చెప్పే కథ అది. అవలే, చివరిలో ఆ చిన్న పిల్లోడు పుట్టలో ఏలు పెడితే కొరికినందుక? అవును. సూపర్ సార్, సూపర్. కానీ నేను ఇప్పుడు చెప్తానండి, అందరు హ్యాండ్స్ డౌన్ చేయండి. ఆ కథలో ఏం జరుగుతుంది తెలుసా?
7 చేపలు తీసుకొస్తారు. నేను డెప్త్కి వెళ్ళానండి, మీకు ఆ కథ ఆల్రెడీ అందరికి తెలుసు. 7 చేపలు తీసుకొస్తారు, 7 చేపలు ఎండవేస్తారు, ఎండవేస్తే ఒక చేప ఎండదు. ఒక చేప ఎండకపోతే చేప ఎందుకు ఎండలేదంటే గడ్డిపోపు ఎదురొచ్చిందని. ఐడియా వస్తుంది కదా మీ అందరికి? గడ్డిపోపు నువ్వెందుకు ఎదురొచ్చావంటే ఆవు తినలేదని. ఆవు నువ్వెందుకు తినలేదంటే ఇలా స్టెప్ బై స్టెప్ వస్తూ చివరికి ఆ పాలేరుకి అన్నం పెట్టలేదని. పాలేరుకి ఎందుకు అన్నం పెట్టలేదంటే బాబు ఏడ్చాయని. బాబు ఎందుకు ఏడ్చాయంటే ఇప్పుడు లవకుమార్ గారు చెప్పినట్లు పుట్టలో ఏలు పెడితే ఫస్ట్ చీమ కొరికిందని. చీమ ఎందుకు కొరికంటే నా బంగారు పుట్టలో ఏలు పెడితే కొరకనా అనిందంట. ట్రైనర్స్, మనము సెకండ్ స్టెప్కి వెళ్ళాం కదా, క్రియేటివ్ అనేది. దీన్ని కాస్త క్రియేటివ్గా ఆలోచన చేయండి. ఒక టీంలో ఎక్కడైనా మీరు ఒక టీం సంబంధించి ట్రైనింగ్ ఇస్తున్నారు. మీకు ఆ టీం సంబంధించిన లీడర్ చెప్పాడు, సార్ మా టీం అంతా బాగుంది కానీ ఏదైనా ఒక వర్క్ చెప్తే నా మీద సౌమ్య మీద నరేష్ గారి మీద శ్రీలత గారి మీద లవకుమార్ గారు, ఇలా ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ ఉన్నారు సార్. ఏది ఒక్కరు కూడా బాధ్యత తీసుకోవడం లేదు సార్ అని అన్నప్పుడు ఆ టీం లీడర్ ఆ టీంకి మంచి ట్రైనింగ్ ఇవ్వండి సార్ మనకు అవకాశం ఇచ్చినప్పుడు ఈ కథ చెప్తే ఎలా ఉంటుంది? ఈ కథలో ఒకరి మీద ఒకరు ఏం చెప్తారు? వాళ్ళ చేతకందనాన్ని ఎదుటి వ్యక్తుల మీద ఆపాదిస్తూ ఉంటారు. సహజంగా మనిషిలో ఉన్న మామూలు గుణమే ఇది, సాకులు చెప్పడము కదా, చేయలేని పనికి పక్కన వాళ్ళ మీద నెట్టివేయడము. ఈ కథ అందుకోసం ఉపయోగిస్తారు. సరే, ఈ కథ ఛాన్సాలు విన్నారు, ఈ పాయింట్ మీరు మిస్ అయిన వచ్చాము కానీ నేను ఒక కథ చెప్తాను. ఆ కథని మా బాబు, చిన్న బాబు నాతో చెప్పాడు ఓ రోజు రాత్రి పడుకునేటప్పుడు. యాజ్ ఎ ట్రైనర్స్ గా మనం అటువంటి సందర్భంలో ఏం గుర్తించుకోవాలో చూడండి. నేను మా వాడు చెప్తున్నాడు కదా అని వింటున్నాను. వినే క్రమంలో నా ఆలోచన ఏమి, క్రియేటివ్ మైండ్తో ఈ కథని ఎక్కడన్నా ఉపయోగించవచ్చా అని ఆలోచించాను. చివరిలో కథ అంతా చెప్తాను. మీరు కానీ ట్రైనర్స్ అయితే ఆ కథను మీరు వింటే ఎలాంటి విషయంలో క్రియేటివ్ ఆలోచనలు చూద్దాం. అనగనగా ఒక రాజు, ఆ రాజు ఒకే ఒక కొడుకున్నాడు, యువరాజు. ఆ రాజుకి ఒక యువరాజు ఉన్నాడు. ఆ యువరాజుకి పెళ్ళిడికి వచ్చింది. పెళ్ళిడికి వచ్చిన తర్వాత ఓ రోజు అనుకోకుండా ఎక్కడో ఒక అప్పుడు కాలం ఉన్నటువంటి పేపర్లు తెలుసు కదా, బట్టల మీద ఉంటాయి కదా, ఒక మంచి బొమ్మ ఉంది అమ్మాయిది, ఆ అమ్మాయి కింద యువరాణి పలానా రాజ్యం అని రాసింది. అది అనుకోకుండా యువరాజు దొరికింది. పరిగెత్తుకుంటే రాజు దగ్గరికి వచ్చాడు. నాన్న నేను పెళ్లి చేసుకోవాలనుకుంటా కదా, ఈ పలాని రాజ్యం యువరాణి నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడు. పలానా రాజ్యం యువరాన్ని పెళ్లి చేసుకుంటా అని చెప్పాడు. అరే మరి ఇప్పుడు ఎట్లా అంటే, నువ్వేం సాయం చేయొద్దు, హ్యాపీగా నేనే వెళ్తాను. చిన్న పిల్లడు చెప్తున్నాడు ఈ కథ, నాకు చెప్తున్నాడు, నేను మీకు చెప్తున్నాను, మీరు ట్రైనర్స్కి ఎలా క్రియేటివ్ చేస్తారో చూద్దాం. మరి నువ్వు ఎలా వెళ్తావంటే, నువ్వు నన్ను ఏం పట్టించుకోవద్దు, హ్యాపీగా నేనే వెళ్తాను. అక్కడికి వెళ్ళి ఆ యువరాన్ని స్వయంవరంలోనో లేకుంటే ఆమెను ఒప్పించో లవ్ చేసి ఏదో ఒకటి చేసి నేను పెళ్లి చేసుకొచ్చుకుంటా అన్నాడు. సరే పో అని చెప్పేశాడు. వెళ్ళేటప్పుడు వాళ్ళ అమ్మ ఏం చేస్తాడంటే ఆ యువరాజుకి మంచి ఆ లడ్డు, కొంచెం తీపి రకాల పదార్థాలు చాలా ఇష్టం అంటే ఒక చిన్న సద్దిలా కట్టించి పంపించేస్తాడు. చాలా దూరం పోతాడు, గుర్రం మీద పోతూ ఒక చోట ఆగిపోతాడు. ఆగిపోయిన యువరాజుకి కాస్త ఆకలి అనిపిస్తుంది. ఆకలి అనిపించిన వెంటనే ఒక చెట్టు కింద కూర్చొని మూట విప్పుతాడు. మూట విప్పేసరికి ఆశ్చర్యకరంగా ఆ తీపి పదార్థాలకి కొన్ని లక్షల చీమలు పట్టేసి ఉంటాయి. అది చూసుకున్నాడు రాజు. తినడానికి వెళ్ళేటప్పుడు ఆ చీమలు చూసి, అరే నాకు ఎలాగైతే ఆకలి అవుతుందో ఈ చీమలు కూడా అలాగే ఆకలి అవుతుంది కదా అని చెప్పేసి జస్ట్ తినండి అని చెప్పి వదిలేస్తాడు. వదిలేసి తన ప్రయాణం మొదలుపెట్టేటప్పుడు ఆ లక్షల చీమల నుంచి ఒక చీమ బయటకు వచ్చి, చీమరాజు మాట్లాడుతున్నాడు రాజుతో, యువరాజా కాస్త వెయిట్ చేయండి అని ఆశ్చర్యంగా చూశాడు ఆ చీమల కల్లా రాజు, ఆ యువరాజు. వెంటనే చీమరాజు ఒకరు పక్క వచ్చి మాట్లాడుతున్నాడు, చీమరాజా నీ మంచి మనసుకి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. నువ్వు మా కోసం ఇంత చక్కగా ఇంత లడ్డును వదిలిపెట్టి వెళ్తున్నావు కాబట్టి ఎప్పుడైనా సరే నా బలగం చాలా ఎక్కువ ఉంది, నీకు ఎప్పుడైనా నేను సహాయం చేయాలనుకుంటే ఒక్కసారి చీమరాజాను తలుచుకో, నీ దగ్గరకు వచ్చేస్తా ఉన్నారు. అప్పుడు ఆ యువరాజు అనుకున్నాడు, నాకేం సాయం పడుతుండే, సరే చెప్పేటప్పుడు కాదనకూడదు కదని ఓకే అని చెప్పేసి థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయారు. చీమలంతా హ్యాపీగా ఫీల్ అయినాయి, తినేసిన లడ్డు అయిపోయింది. మరి కాస్త దూరం వెళ్ళాడు. వెళ్ళే క్రమంలో ఒక పెద్ద అడవిలో ఒక పెద్ద సింహం. ఆ సింహము పంజాకి బాగా ఇంత పెద్ద మేకు గుచ్చుకొని ఆ మేకు తన పంటితో తీయడానికి ప్రయత్నం చేస్తుంది, తీయలేకపోతుంది, మూలుగుతుంది. ఈ వెళ్ళే క్రమంలో గుర్రము ఆ సింహం చూస్తే కాస్త భయపడింది. అంతలోపల యువరాజు గమనించాడు, ఓహ్ ఇక్కడ పక్కన సింహం ఉందని. కానీ తన కాలుకున్న మేకును పీక్కోలేక చాలా ఇబ్బంది పడుతుందని గమనించాడు ఆ యువరాజు. వెంటనే దిగి ఆ సింహంతో మాట్లాడుతున్నాడు, ఏం నీ సమస్య అంటే, యువరాజా నా యొక్క కాలుకి మేకు దిగింది, నువ్వు సహాయం చేయగలిగితే నేను నీకు ఎంతో కృతజ్ఞుడై ఉంటాను. అప్పుడు అన్నాడు ఆ యువరాజు, నేను సాయం చేస్తాను కానీ నువ్వు నన్ను తిరిగి తినకూడదు అంటే
ఖచ్చితంగా నీకు సాయం చేసి నువ్వు నాకు సాయం చేసినప్పుడు నిన్నెందుకు ఇబ్బంది పెడతాను అని చెప్పేసి వెంటనే ఒప్పందం చేసుకుని ఇద్దరు హ్యాపీగా దాని దగ్గరికి వెళ్ళి ఆ మేకుని తన దగ్గర ఉన్నటువంటి కొన్ని పరికరాల ద్వారా తీయడం మొదలు పెడతాను. చాలా పెయిన్ ఉంటది, గట్టిగా అరుస్తుంటది అది. ఆ అరిచే అరుపుకి, ఆ మగసింహం అరిచే అరుపుకి ఆ పక్కన ఆడసింహం కూడా వచ్చేస్తుంది ఎక్కడో దూరం నుంచి పరిగెత్తుకుంటా రాజు మీద దూకపోతుంది. వెంటనే మగసింహం ఆపి, ఇతడు మనకు సహాయం చేస్తున్నాడు, నాకు దిగిన మేకు నాకు తీసుకొని రాకపోతే ఇతను సహాయం చేశాడు, ఇప్పుడే తీశాడు అని చూపించి ఆ మేకును చూపిస్తా మగసింహం. వెంటనే ఆడసింహం మగసింహం ఇద్దరు కూడా ఆ యువరాజుకి థ్యాంక్స్ చెప్పి, యువరాజా ఎప్పుడైనా సరే నీకు సహాయం అవసరం ఇస్తే ఒక్కసారి మా ఇద్దరం తలుచుకో, నీ ముందుంటాము అని చెప్తాను. వెంటనే నాగసింహాలతో ఏం పని ఉంటుందిలే అని చెప్పేసి ఓకే థ్యాంక్స్ అని చెప్పేసి మళ్ళీ వెళ్ళిపోతారు. అలా వెళ్ళే క్రమంలో రాజ్యం దగ్గరకు వస్తుంది. రాజ్యం దగ్గరకు వచ్చేటప్పుడు ఆ రాజ్యం చుట్టుపక్కల ఓ పెద్ద బావి ఉంటుంది. ఆ బావి నిండా నీళ్లు ఉంటాయి. కానీ ఆ బావి పక్కన కూర్చున్నటువంటి ఒక గూని ఎక్కువ ఉన్న ఒక ముసలాయన, పెద్ద వయసు ఉండి గూని ఉన్న ఒక ఆయన ఆ బావిలోకి దిగలేక దాహం 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 అని అరుస్తూ ఉంటాడు. వెంటనే యువరాజు ఆ గుర్రాన్ని ఆపుకొని ఈ పెద్ద ఆయనకి సాయం చేద్దామని చెప్పి అక్కడ నుండి నీళ్లు తీసుకొచ్చి ఈ పెద్ద మనిషికి నీళ్ళు ఇవ్వడం, ఆయన వెంటనే దాహం తీర్చుకొని చాలా ఆనందంగా, అసలు నీలాంటి గొప్ప వ్యక్తి, నేను చాలా రోజుల నుంచి దాహం అడుస్తున్నాను కానీ ఎవరు దాహం తీర్చడానికి అవకాశం లేదు, నువ్వు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ రాజా. నా దగ్గర మాయా చేప అంటే మాయమయ్యే చేప, నువ్వు దాని మీద కూర్చొని ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అలాగే ఒక మాయ కత్తి ఉంది, చాలా పవర్ఫుల్ కత్తి, ఈ రెండు నీకు ఇచ్చేస్తున్నాను ప్రేమతో అని చెప్పేసి ఇచ్చేస్తాను. సరే నేను దీనిలో ఏం చేయను అంటే, ఏముంది నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అంటే యువరాణి కోసం వెళ్తున్నావు, ఈ రాజ్యంలో యువరాణి అంతఃపురానికి వెళ్ళాలంటే చాలా కష్టం, కానీ నువ్వు ఈ మాయ చేప మీద కూర్చుంటే చాలా ఈజీగా వెళ్ళొచ్చు అంటారు. అమ్మయ్య మంచి పని జరిగిందని చెప్పి ఆ పెద్ద ఆయన థ్యాంక్స్ చెప్పి ఆ కత్తిని జాగ్రత్తగా తన వరలో ఇలా పెట్టేసుకుని, అది ఎవరు కనిపించదు కదా మాయ కత్తి కదా, అలాగే చేప మీద కూర్చొని యువరాణి అంతఃపురానికి వెళ్ళాలని అనుకుంటాడు. వెంటనే యువరాణి అంతఃపురానికి వెళ్తాడు. యువరాణి చూస్తారు యువరాజుని, చాలా బాగుంటాడు అబ్బాయి, అయినా సరే ఒక అగంతకుడో ఒక వ్యక్తి తెలియని వ్యక్తితో గుర్తు తెలియని వ్యక్తితో తన రాజ్యంలోకి వచ్చాయని గట్టిగా అరవబోతుంది. అరవబోతే ఆ యువరాణి చెప్తాడు, తను వాళ్ళ రాజ్యంలో చూసినటువంటి ఆమె బొమ్మ చూపించి, ఈ బొమ్మ చూసి నీ మీద ఇష్టంతో నిన్ను పెళ్లి చేసుకోవాలని వచ్చాను, నువ్వు ఏ మార్గం చెప్తే ఆ మార్గంలో పెళ్లి చేయడానికి నేను పెళ్లి చేసుకుని రెడీగా ఉన్నా అంటే అప్పుడు ఆ యువరాణి చెప్తుంది, మా నాన్నగారి దగ్గరికి వెళ్ళండి, మా నాన్నగారు నొప్పించి నన్ను పెళ్లి చేసుకుని అంటారు. వెంటనే వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్తాడు యువరాజు. వాళ్ళ నాన్న చెప్తాడు, యువరాజా నువ్వు ఏ రాజ్యం అని అన్ని వివరాలు కనుక్కొని, నువ్వు ఒక రాజ్యానికి యువరాజు అంటే నాకు చాలా ఇష్టమే, కానీ నీకు 3 టాస్కులు ఇస్తాను, 3 రకాల పనులు ఇస్తాను, ఈ 3 రకాల పనుల్ని నువ్వు సాధించగలిగితే అప్పుడు నీకు మా అమ్మాయిని చెప్పలేసాను. సరే ఫస్ట్ టాస్క్ ఏమంటే 100 బస్తాలు బియ్యం గంటలో కృషి చేయాల, పొడి చేయాల గంటలో అని చెప్తాడు. రాజేమి 100 బస్తాలనేమి పొడి చేయడం ఏమి సాధ్యం కదా కదా, ఖచ్చితంగా ఓడిపోతాం అనుకుంటారు. కానీ చీమలకు సాయం చేసింటాడు కదా, చీమలు ఒక్కసారి గుర్తేసుకుంటాడు. కొన్ని లక్షల చీమలు వచ్చి ఆ బియ్యం అంతా కొరికి కొరికి పొడి చేసిపోతాయి. ఫస్ట్ టాస్క్ కంప్లీట్. సెకండ్ టాస్క్, మా రాజ్యం బయట ఒక పెద్ద గుహ ఉంది, ఆ గుహలో 2 రాక్షసులు ఉన్నాయి, ఒకటి ఆడ రాక్షసి ఒకటి మగ రాక్షసి, దానివల్ల మాకు చాలా ఇబ్బంది ఉంది, దాన్ని చంపేసి వస్తే సరిపోతుంది అంటాడు. అప్పుడు వెంటనే ఆడసింహం మగ సింహం తలుచుకుంటాడు. ఆ 2 గుహలోకి వెళ్ళి ఆడ రాక్షసిని మగ రాక్షసిని చంపేసి బయటకు వచ్చేస్తాయి. 2 టాస్క్ కంప్లీట్. 3వ టాస్క్, ఈ ఊరు బయట కొన్ని వందల సంవత్సరాల కింద నుంచి ఒక మర్రి చెట్టు ఉంది. మా వాళ్ళు ఎప్పుడైనా చెప్పేవాళ్ళు, మా కుటుంబంలో పుట్టిన ఒక అమ్మాయిని కానీ పెళ్లి చేసుకోవాలంటే ఈ మర్రి చెట్టును ఒకటే కత్తి వేటికి పడగొట్టాలి, అటువంటి వ్యక్తికి పెళ్లి చేయమని చెప్పారు. కాబట్టి కొన్ని తరాల తర్వాత మా ఇంట్లో పుట్టినటువంటి ఈ యువరాన్ని పెళ్లి చేసుకోవాలంటే మాత్రం ఆ చెట్టును ఒకటే వేటికి కట్ చేయాలంటారు. అప్పుడు తన మాయ కత్తి తీసి ఒకటే వేటికి ఆ మర్రి చెట్టును కొట్టేస్తాడు. 3 టాస్క్ కంప్లీట్ చేసుకుని యువరాన్ని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతాడు. ఈ కథ మీరు విన్నారు కదా, ఈ కథని ఎక్కడ అప్లై చేసుకోవచ్చు చెప్పండి, ఎక్కడ అప్లై చేయొచ్చు? ఒకరికి మాత్రం అవకాశం ఇద్దాం కాస్త సమయభావం వల్ల. ఎవరు చెప్తారో చెప్పండి, ఒక్కరు. ఇంతకుముందు మాట్లాడిన వ్యక్తులు, ఇప్పుడు కొత్తగా చెప్పాలనుకునే వాళ్ళు. సందీప్ గారు చెప్పండి సార్, ఎక్కడ అప్లై చేయొచ్చండి? సార్ మోటివేషన్ ఆత్మవిశ్వాసం వాడుకోవచ్చు సార్ ఈ స్టోరీ. ఎక్సలెంట్ సార్. కాస్త సమయభావం వల్ల మీతో ఇంకెక్కువసేపు చర్చించలేకపోతున్నాను. నేను ఈ కథ విన్న వెంటనే మరుసటి రోజు ఒక సబ్జెక్ట్ చెప్పడానికి వెళ్ళాను ఒక స్కూల్లో. అక్కడ గ్రోత్ మైండ్ సెట్ మీద మాట్లాడుతున్నాం. గ్రోత్ మైండ్ సెట్ లో ఏముంటుంది తెలుసా, ఒక టాపిక్, మనం ఎదుటి వ్యక్తులకు సహాయం చేసినప్పుడు ఆ సహాయం తిరిగి మరి ఎప్పుడోసారి మనకు తిరిగి పనికి వస్తుంది. నిజంటే బియ్యాన్ని పిండి చేసే టాలెంట్ ఏమైనా రాజుకుందా? యువరాజుకి లేదు. 2 రాక్షసులను చంపడానికి ప్రయత్నం చేసేవాడేమో, కానీ ఎంత పెద్ద టాస్క్. ఒక పెద్ద మర్రి చెట్టును ఒకటి ఏటు కొట్టాలంటే తన దగ్గర అంత పెద్ద కత్తి లేదు కదా. కానీ ఈ 3 పనులు చాలా ఈజీగా ఎలా చేయగలిగినాడు? ఎదుటి వ్యక్తులకు సహాయం చేయలేనప్పుడు, ఎదుటి వ్యక్తులకి అలాంటి సహాయం చేసే గుణం ఉండడం వల్ల
మనం ఎదుగుతాం, మనతో పాటు మన చుట్టుపక్కల వాళ్ళందరూ ఎదుగుతారు అని చెప్పి ఈ కథ ఉపయోగించుకోవచ్చు కదా. నేను ఇది ఎందుకు చెప్పానంటే, ఒక చిన్న పిల్లవాడు ఈ కథ చెప్పేటప్పుడు నాకు తను ఏ ఆలోచన చెప్పాడో తెలియదు, దాన్ని ఇలా క్రియేటివ్ చేయగలిగిన. మీరు కూడా రేపు పొద్దున ఇలాంటి కథలు విన్నప్పుడు లేదా మీకు తెలిసిన కథల్ని మన ఎదుటిన్న ఆడియన్స్కి కాస్త క్రియేటివ్ చేసి చెప్పాలా. ఇలా చెప్పేటప్పుడు ఎలా ఉండాలి తెలుసా, మనం చెప్పే సబ్జెక్టు మన ఆడియన్స్కి రిలేటబిలిటీగా ఉండాలా. అలా ఉన్నప్పుడు మాత్రమే మనం మాస్టర్ స్టోరీ టెల్లర్లో క్రియేటివ్ అనే స్టెప్ని మనం రీచ్ అవుతామండి. మీకు ఈ క్రియేటివ్ అనే స్టెప్ మీకు అర్థమై ఉంటే బీ క్రియేటివ్ బీసీ అని టైప్ చేసే ప్రయత్నం చేయండి. సెకండ్ స్టెప్ బీసీ అని టైప్ చేసే ప్రయత్నం చేయండి. ఫస్ట్ అయిపోయింది ఏవికే, సెకండ్ వన్ బీసీ. బీసీ మీన్స్ బీ క్రియేటివ్. ఇక థర్డ్ స్టెప్కి వెళ్ళిపోదాం అండి. ప్రతి కథ ఇప్పుడు 2 కథలు చెప్పాను కదా మీకు, ఖచ్చితంగా ఒక స్ట్రక్చర్ ఫాలో కావాల్సిందే. ఎలా స్ట్రక్చర్ ఫాలో కావాలి తెలుసా, ఒక రాజమౌళి ఎంత బాగా కథ చెప్పగలిగితే బివిఎస్ఎన్ ప్రసాద్కి కొన్ని కోట్లు పెట్టి బాహుబలి సినిమా తీశారు, కొన్ని వందల కోట్లు పెట్టి తీయగలిగారు కదా. ఆ రాజమౌళి కథని ఎలా స్ట్రక్చర్ చేసి చెప్పిండొచ్చు. అసలు ఫస్ట్ స్టార్టింగ్ ఏమి, చివరిలో ఎండ్ అయ్యేటప్పుడు బాహుబలి 1లో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనేది, ఆ తర్వాత సెకండ్ బాహుబలి తీసేటప్పుడు ఇలా ఉంటుందని మొత్తం ఒక మూవీ మేకర్గా రాజమౌళి గారు బివిఎస్ఎన్ ప్రసాద్కి ఎలా అయితే చెప్పాడో, మన ముందు ఉన్న ఆడియన్స్ అందరూ కూడా మన నిర్మాతలే, మనకు డబ్బులు ఖర్చు పెట్టే వాళ్ళే. డబ్బులు అంటే ఏంటివి, వాళ్ళ సమయాన్ని మన కోసం ఖర్చు పెట్టే వాళ్ళే, మన మాటల కోసం. వాళ్ళు మన మాటల్ని విని వాళ్ళ జీవితంలో ఎదగడానికి వాళ్ళు ఖర్చు పెట్టే సమయం. అటువంటి సమయాన్ని మీరు ఎలా ఉపయోగించుకోవాలి ఒక కథ చెప్పేటప్పుడు, ఖచ్చితంగా ఒక మూవీ మేకర్ ఎలా అయితే కథ చెప్పగలుగుతాడో అలాంటి స్ట్రక్చర్ ఫాలో కావాల్సిందే. అలా స్ట్రక్చర్స్ ఫాలో అయినప్పుడు మాత్రమే మీరు మాస్టర్ స్టోరీ టెల్లర్లో మీరు థర్డ్ స్టెప్ రీచ్ అవ్వడం వాళ్ళు అవుతారు. ఈ స్ట్రక్చర్ గురించి మీకు స్పెషల్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లే, సింపుల్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. దాదాపుగా ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరు మేడం వాళ్ళు కానీ సార్ వాళ్ళు కానీ వంట చేయడానికి ఇష్టపడుతున్నాం కదా. రీసెంట్గా నేను వంట చేస్తా అని చెప్పేసి మహిళా దినోత్సవం రోజు భర్తలందరూ కూడా మేడం వాళ్ళకి చేశారా లేదా, గుర్తుందా వంటతో మెప్పిస్తా అని మీకు చెప్పలేదా. వంటతో మెప్పిస్తా అని ఇటీవల కాలంలో మన ఐసీఐ ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ వాళ్ళు వంటతో మెప్పిస్తా అని సార్లందరూ ఆ రోజు వాళ్ళ మేడంకి వంట చేసి జాగ్రత్తగా వడ్డించి తినిపించి వంటతో మెప్పిస్తాను ఒక సెల్ఫీ దిగాల. అంటే వంట మనందరికి పరిచయమే కదా. మీరు ఏ వంట చేసినా ఒక పద్ధతి ఫాలో అవుతారా కాదా, అవుతారు కదా. సేమ్ అలాగనే స్టోరీ మీరు కూడా ఒక స్టోరీ చెప్పేటప్పుడు ఖచ్చితంగా ఆ మెథడ్ ఫాలో కావాలి. ఆ మెథడే నేను చెప్పినటువంటి ఈ థర్డ్ స్టెప్. ఏ స్టోరీ హ్యాస్ ఏ స్ట్రక్చర్. ఎలా ఉండాలి అది కూడా ఒక మూవీ మేకర్ ఎదుటిన్న వ్యక్తులకి ఎలా ఒప్పించగలుగుతాడో ఆ విధంగా ఉండాలి. సరే, మీకు ఈ హ్యాజ్ ఎ స్ట్రక్చర్ అనే పదం గుర్తుండాలంటే స్టోరీ హ్యాజ్ ఎ స్ట్రక్చర్ అనేది SHS అనేది టైప్ చేయండి చాలు. SHS స్టోరీ హ్యాజ్ ఏ స్ట్రక్చర్ అనేది టైప్ చేయండి. మీకు జస్ట్ గుర్తుండడానికి, మీ బ్రెయిన్కి ఈ 3వ స్టెప్ గుర్తుండడానికి. చూడండి, మీకు చాలా వరకు మోటివేషన్కి వెళ్ళేటప్పుడు చిన్న చిన్న అంశాలే కథల రూపంలో చెప్పవచ్చు. నేను ఎక్కడో ఇది జనరల్గా విన్నా, మీరు కూడా విని ఉంటే చూడండి ఒకసారి. కాఫీ గింజలు, ఒక గుడ్డు, అలాగే పొటాటో, 3 కూడా దాని ముందు స్థితి ఎలా ఉంటున్నాయి. గుడ్డు అయితే ఇట కిందేస్తే పగిలిపోతుంది, పొటాటో చాలా గట్టిగా ఉంటాయి, కాఫీ గింజలు గట్టిగా ఉంటాయి. వీటన్నిటికీ మనము ఒకవేళ వేడి నీటిని యాడ్ చేసాం అనుకోండి, గుడ్డు ఏమవుతుంది, పగిలిపోయే గుడ్డు కాస్త గట్టి పడుతుంది. పొటాటో గట్టిగా ఉన్న పొటాటో ఏమవుతుంది, వేడి నీటికి మెత్తగైపోయి కూర్చుంటుంది. కాఫీ గింజలు అవేమవుతుంది తెలుసా, తన రూపంతో ఆ వాటర్కి మంచి టేస్ట్ తీసుకొచ్చి ఒక కాఫీ లాగా ప్రజెంట్ చేస్తుంది. మనము ఇక్కడ గుడ్డు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఒక పొటాటో కానీ కాఫీ గింజలు కానీ ఎక్కడ చెప్పొచ్చు తెలుసా, మీకు స్ట్రక్చర్ చెప్పడం చెప్తున్నా. జస్ట్ ఎక్కడైనా ఒక పిక్చర్ కనిపిస్తే కూడా మీరు ఎలా జనరేట్ చేసుకోవచ్చు కథని. ఇక్కడ 3 పర్సన్స్ అనుకోండి, గుడ్డు లాంటి వ్యక్తులు, పొటాటో లాంటి వ్యక్తులు, అలాగే కాఫీ గింజ లాంటి వ్యక్తులు. ఈ వేడి నీళ్ళు అనేవి వాళ్ళకు వచ్చే కష్టాలు అనుకోండి. గుడ్డు ఎలాగైతే తన వేడి నీటిలో పడినటువంటి ఆ గుడ్డు పగిలిపోయే స్థితి నుంచి కాస్త గట్టిపడిందో అది ఒక రకమైన మనిషి అనుకోండి. పొటాటో బాగా గట్టిగా ఉంది చూడడానికి ఏమో, కానీ ఒక్కసారిగా వేడి నీళ్ళు వచ్చేసరికి మెత్తగా అయిపోయింది, ఇది ఇంకో రకమైన మనుషులు అనుకోండి. కాఫీ గింజలు ఖచ్చితంగా ముందున్నటువంటి తన రూపాన్ని నీటితో కరిగించుకొని నీటిని గుమగుమలాడే కాఫీ లాగా టేస్ట్గా తయారు చేసింది అనుకోండి. మనం కథలు చెప్పేటప్పుడు ఇలా 3 రకాల పర్సన్స్ ఉంటారు. మీరు ఎక్కడ ఉండాలనుకున్నారు,
ఈ పొటాటో లాగా మెత్తగా కావాలనుకున్నారా, కాఫీ గింజల్లాగా అక్కడున్న పరిస్థితుల్ని మీ యొక్క మంచి ప్రవర్తనతో మార్చాలనుకున్నారా అనే విధానంలో మీరు ఒక మంచి మంచి కథలు ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. అది స్ట్రక్చర్గా అనేది గమనించుకోండి. మరి ఇలాంటి కథలన్నీ విన్న తర్వాత అసలు ఈ కథలో ఉన్నటువంటి నోట్స్ ఏమైనా ఉన్నాయంటే, ఖచ్చితంగా అండి మనం ఏం చేయాలి తెలుసా, మనం వీటిని చూస్తాం, వాటిని రెస్పాండ్ అవుతూ ముందుకెళ్తున్నారు. నేను ఎంతసేపు మీ అందరితో కూడా ప్రతి క్వశ్చన్ ఏదైనా అడగాలంటే మిమ్మల్ని చూస్తూ ఎవరు నన్ను గమనిస్తున్నారో వాళ్ళకి ఛాన్సెస్ ఇస్తూ ముందుకెళ్తున్నా. ముఖ్యంగా చిన్నపాటి స్మైల్ని కలుగుతూ అక్కడక్కడ చిన్న ఫండ్ జనరేట్ చేస్తుండాలి. అన్నిటికి మించి మన ఆడియన్స్ ని పర్సనల్ గా ఖచ్చితంగా వాళ్ళని ప్రతి ఒక్కరిని గమనిస్తున్నట్లు, ప్రతి ఒక్కరి పేర్లు మీరు వీలైతే ఆఫ్లైన్ లో కానీ ఆన్లైన్ లో కానీ వాళ్ళ పేర్లు స్పష్టంగా పలుకుతూ వాళ్ళతో పర్సనల్ కనెక్ట్ అవుతున్నట్లా మాట్లాడుతూ వెళ్తూ ఉండాలి కథలు చెప్పే క్రమంలో. వల్ల ముఖ్యంగా వాళ్ళకి ఏం తెలుసో మీరు ముందే తెలుసుకొని ఉండాలి. తెలిసిన కథలే కానీ మీరు చెప్పుకుంటూ వెళ్ళారనుకోండి, వాళ్ళకి కష్టం, కొంచెం బోర్గా ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. అన్నిటికి మించి మీరు ఆడియన్స్ మధ్యన ముందుకు వెనక్కి వెళ్తూ వాళ్ళ మధ్యలోకి వెళ్తూ ఆడియన్స్ కనెక్ట్ చేస్తూ ఉండాలి. ఒకటే చోట నిలబడే ప్రయత్నం చేయకూడదు. ముఖ్యంగా మన ఆడియన్స్ అందరినీ కూడా అప్పుడప్పుడు ఏమైనా మీరు చెప్పేటప్పుడు వాళ్ళ సైడ్ నుంచి కానీ బెస్ట్ రెస్పాన్స్ వస్తే కాంప్లిమెంట్ చేస్తుండాలి వాళ్ళని. అన్నిటికి మించి ఒక మంచి కథ చెప్తూ ముందుకెళ్ళాలండి. ఇది ఎప్పుడు మీరు యాజ్ ఏ ట్రైనర్గా ఎక్కడన్నా సెషన్ ఇచ్చేటప్పుడు. సరే, 4th స్టెప్ మంచి హాస్యం ఉండాలని చెప్పాను కదండి. హాస్యమైన కథలు ఎలా ఉంటాయి అసలుకి? హాస్యమైన కథలు ఉంటాయా సార్? అలా చెప్పే అవకాశం ఉందా సార్ అంటే గమనించండి ఫ్రెండ్స్, ఒక చక్కని కథ చెప్తాను. ఈ కథ విన్న తర్వాత మంచి హాస్య ప్రియులు అయితే గట్టిగా నవ్వుతారు, అని నవ్వుతారు. ఒకవేళ మీరు చాలా గంభీరమైన వ్యక్తులు అనుకోండి, కనీసం మాటిస్తున్నాను మీ మనసులో నవ్వుకుంటారు. చూద్దాం, ఈ కథకు వచ్చేస్తున్నాను. హాస్యమైన కథ 4th స్టెప్ లో ఉన్నామండి. అనగనగా ఒక సోమరిపోతు సోమన్న. ఎవరు? సోమరిపోతు సోమన్న. పేరులోనే సోమరిపోతు పెట్టుకున్నటువంటి ఆ సోమన్న పొద్దున ఎప్పుడో లేస్తాడు సూర్యుడు వచ్చిన తర్వాత. ఎప్పుడు పడుకుంటాడు తెలుసా? సూర్యుడు పోకముందే పండుకుంటుంటాడు. చిన్నగున్నప్పటి నుంచి అది అలవాటే వానికి. చిన్నగున్నప్పటి నుంచి ఎప్పుడో సూర్యుడు వచ్చిన తర్వాత లేస్తాడు, సూర్యుడు పోకముందే పండుకుంటుంటాడు. తను ఎప్పుడు లేచినా సూర్యుడు ఒక్కడు బాగా పరిచయం. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న తర్వాత ఎవరు బాగా తెలుసు నీకు అంటే సూర్యుడే బాగా తెలుసు. అంత నిద్రపోతానమాట. కొన్నాళ్ళకి పెద్దగా అయిపోతాడు సోమన్న. పెద్దగా అయిన తర్వాత ఇంట్లో వాళ్ళు అనుకుంటారు, రే సోమన్న వీడు బాగా పెద్దగా ఎప్పుడు నిద్ర తప్పించి మీకు ఏం పట్టదు, కనీసం పెళ్లి చేస్తే అన్న కొంచెం మారుతాడేమో చూద్దాం అనుకుంటారు. పెళ్లి చేయాలంటే అమ్మాయిని చూడగలరు కదా. ఆ అమ్మాయికి ఎక్కడ ఉంది చెప్తే ఆ ఊరు నుంచి చాలా దూర ప్రాంతంలో ఒక ఊర్లో అమ్మాయి బాగుందని తెలుస్తుంది. అమ్మాయి బాగా నచ్చుతుంది, సోమన్నకు నచ్చుతుంది, సోమన్న వాళ్ళకి నచ్చుతాడు. వెంటనే పెళ్లి సంబంధాలంతా ఓకే అవుతుంది, పెళ్లి చేస్తారు. పెళ్లి చేసే క్రమంలో ముహూర్తాలు పెడతారు కదా. ఏ ముహూర్తం పెట్టినా సూర్యుడు ఉన్నప్పుడు ప్లాన్ చేసుకుంటారు వీళ్ళంతా. ఎందుకు? సూర్యుడు లేనప్పుడు సోమన్న ఏమిస్తాడు, నిద్రకి వెళ్ళిపోతాడు కదా. వీడు ఇంత నిద్రపోతాను తెలిసిందనుకో, ఆ పిల్లని అత్త మామ కూడా పిల్లనిగారు. కానీ ఓవరాల్ గా సూర్యుడు ఉన్నప్పుడు అన్ని కార్యక్రమాలు జరుగుతుంటాయి, హ్యాపీగా పెళ్లి అయిపోతుంది. కొన్నాళ్ళకి ఏమవుతుందంటే పవన్ సోమన్నకి ఇంతవరకు అమ్మ నాన్న బాగా తెలుసు, ఆ తర్వాత సూర్యుడు బాగా తెలుసు, ఇప్పుడు భార్య బాగా తెలుసు, ఈ నలుగురే బాగా తెలుసు. అనుకోకుండా ఒక రోజు ఆషాఢ మాసం వచ్చేస్తుంది సోమన్న కర్మగాలి. ఆషాఢ మాసం అంటే తెలుసు కదా, ఫస్ట్ పెళ్ళైంది సోమన్నకి. ఆషాఢ మాసం వచ్చిందంటే వాళ్ళ అత్త వచ్చింది, అమ్మాయిని పిలుచుకెళ్ళింది. పొద్దున్న లేసిన బాధపడుతున్నాడు ఇంకా సోమన్న. సూర్యుని చూస్తున్నాడు, అమ్మ నాయన చూస్తున్నాడు, నా భార్య లేదు కదా అని ఆలోచిస్తున్నాడు. వాళ్ళ అమ్మని అడిగాడు, అమ్మ నా భార్య పిలుచుకెళ్ళింది మా అత్త, మరి నేను వెళ్తున్నా అని. అరే ఏమ్రా, ఒక్క నెల రోజులు ఆగలేవా? నీ భార్య లేకుంటే లేదు మా, నాకు నువ్వు నాన్న సూర్యుడు ఆ తర్వాత నా భార్యనే ఉండేది, నా భార్య కనపడుకుంటే నాకు ఎంత బాధ అనిపిస్తుంది, నేను వెళ్తామా అంటాడు. అరే ఇంత బాగా హెడ్ఏక్ అయిపోయింది, ఏం చేయాలబ్బా అని చెప్పేసి, సరే వెళ్ళు, కానీ ఒక పని చేయాలరా నువ్వు వెళ్ళేటప్పుడు, మీ అత్తలు చాలా దూరం కదా, చాలా దూరం కదా, సూర్యుడు లేస్తావు కదా, సూర్యుడు పోకముందే నువ్వు వెళ్ళిపోవాలి చూడు అని చెప్తాడు. మనకి అర్థం కాదు, ఎందుకమ్మా సూర్యుడు ఎక్కడ పోతాడు మా, సూర్యుడు ఆడే ఉంటాడు కదా, ఎప్పుడు చూసినా నేను చిన్న ఉన్నప్పుడు చూస్తున్నా, సూర్యుడు ఎక్కడ కూడా అక్కడే ఉంటాడంటే, నేను చెప్పి మాడినరా చాలా దూరం ఉంది, నువ్వు ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళేసరికి సాయంత్రం అవుతుంది, సాయంత్రం సూర్యుడు పోతుంటే ఎక్కడ పోడమ్మా, నువ్వేం పెద్ద టెన్షన్ పడద్దు, నేను చిన్న నుండి చూస్తున్నాను కదా, సూర్యుడు ఎక్కడ పోడు, నువ్వు ఊరికి టెన్షన్ పడద్దు అని చెప్పేసి మంచి క్యారీ కట్టుకొని సర్ది కట్టుకొని ప్రయాణం మొదలు పెడతాడు, నడుచుకుంటూ వెళ్తాడు. వాళ్ళ అమ్మ ముందు చెప్తాడు, రే మధ్యాహ్నం కానీ నువ్వు అన్నం తిన్న తర్వాత నిద్రపోయిన వరకు నీ కథ ఉందిరా, తొందర పరిగెత్తుకుంటూ వెళ్ళరా అంటే కూడా, అరే నువ్వు టెన్షన్ పడద్దు మా, సూర్యుడు ఎప్పుడు ఉంటాడు నాకు వెళ్దా అని కూడా పరిగెత్తాడు. వెళ్తుంటే మంచి ఎండ, సూర్యుని లా చూస్తాడు, ఏమో బా ఇంత ఎండ కొడుతున్నావు, బాగా అలసిపోయాను నేను అని చెప్పేసి ఒక పెద్ద అడవి వస్తుంది, అడవిలో పెద్ద చెట్టు ఉంటుంది, చెట్టు కింద కూర్చొని ఫుల్ భోజనం చేస్తాడు. చేసిన వెంటనే అలసిపోయిన మనిషి కదా, కడుపులో కాస్త అన్నం పడేసరికి నిద్రలోకి జారిపోతాడు. నిద్రలోకి జారిపోయి పైకి లేచి చూసేసరికి దాదాపుగా 3-4 ప్రాంతం ఏంటది. సూర్యుడు కొంచెం లైట్ తగ్గించుంటాడు,
ఇలా చూస్తాడు సూర్యుని కల్లా ఉన్నాళ్ళు ఎక్కడ వాడు మా అమ్మకి తెలియదు పిచ్చిది నాకు బాగా తెలుసులే అనుకొని సూర్యుడు ఉన్నావు కదా అని చెప్పి చిన్నగా అడుగులు వేసుకుంటూ వెళ్తాడు. వాళ్ళ అత్తల ఊరు చాలా దూరం ఉంటది, ఇంకా చాలా దూరం ఉంటది. తీరా సాయంత్రం అవుతుంది. సూర్యుడు కాస్త కొంచెం తెలుపు రంగులో నుంచి ఆరెంజ్ కలర్లోకి వస్తాడు. ఆలోచిస్తాడు, ఏందబ్బా సూర్యుడు ఇట్లా వస్తున్నాడు, కొంచెం తేడా జరుగుతుంది, ఏదో మా అమ్మ చెప్పింది, ఏదో సూర్యుడు ఎక్కడో పోతున్నాడు అని భయం వేసింది. కొంచెం పరిగెత్తడం మొదలుపెట్టాడు. ఇంకొంచెం పరిగెత్తున్నాడు. సూర్యుడు తీరా ఆకాశంలోంచి కిందికి వెళ్ళిపోయాడు. ఇంకా భయం వేస్తుంది. అమ్మనమ్మ సూర్యుడు అడిగారా, ఇక అంతా చీకటైపోయింది, ఏం చేయాలి అసలుకి, నాకు ఫస్ట్ టైం ఇది. సూర్యుడు మా అమ్మ చెప్పా, ఒరే బాబు కొంచెం తొందర పరిగెత్తురా, సూర్యుడు ఉన్నప్పుడే పోరానే, నేను పెద్ద అన్ని తెలిసిన లాగా సూర్యుడు ఎక్కడ ఊళ్ళే, నీకేం పిచ్చా, నేను చిన్న ఊరు ముందు చూసినా అని పెద్ద పెద్ద డైలాగ్ కొట్టించిన, ఇప్పుడు ఏం చేయాలని చెప్పేసి భయం గుప్పిట్లో పరిగెత్తడం మొదలు పెడతాడు. పరిగెత్తుకుంటూ పోతుంటే దూరంలో అంత లైటింగ్ అనిపిస్తుంది. అప్పుడు అనుకుంటాడు, అరే అక్కడెక్కడో లైటింగ్ ఉంది, అక్కడెక్కడో సూర్యుడు ఉన్నట్టున్నాడు అని చెప్పి పరిగెత్తుకుంటూ పోతే ఒక ఊర్లో మొదట ఒక ఇల్లు ఉంటుంది, కొట్టంలాగా. ఆ కొట్టంలో చిన్న వెలుతురు ఉంటుంది. లోపల తొంగి చూస్తాడు. వాళ్ళు ఏం చేసింటారంటే, పాతకాలం కదా, లైట్లు ఉండవు కదా, లాంతర్ పెట్టుకుంటారు. లాంతర్ తెలుసు కదా మీకు, దీపం లాంతర్ తెలుసు కదా, దీపం లాంతర్ పెట్టుకుంటారు. ఇక ఆ లోపల తొంగి చూస్తాడు మనోడు సోమన్న. అమ్మా సూర్యుడు ఆడుకోపోయినా అనుకున్నా, సూర్యుని పిల్ల ఉన్నట్టుంది, ఇది లోపల చిన్న సూర్యుని పిల్ల ఉన్నట్టుంది. వా మా ఊరు మొత్తానికి పెద్ద సూర్యుడు ఉంటే వీళ్ళ ఇంట్లో మాత్రమే ఒక సూర్యుని పిల్ల ఉంది, వీళ్ళు ఎంత డబ్బులు బా అనుకున్నాడు. మళ్ళీ ఇంకో ఇంటికి వెళ్ళాడు. అట్లా ముందుకు వెళ్ళే క్రమంలో ప్రతి ఒక్కరి ఇంట్లో లాంతర్లు ఉన్నాయి. వీడేమనుకుంటున్నాడు, లోపల సూర్యుని పిల్ల ఉంది అని ఫిక్స్ అయిపోయినాడు. బా ఈ ఊరు పెద్ద ఊరు, ఇది మా ఊరు మొత్తం కలిపి ఒకటే ఉంటే ఈ ఊర్లో ప్రతి ఇంట్లో సూర్యుని పిల్ల ఉంది అనుకుంటా. అప్పుడు ఆలోచించింది సుమనకి, అరే మా అత్త అప్పుడెప్పుడు నా భార్యను చూపించి అందం ఉంది కదా అల్లుడు, నా బిడ్డ కొంచెం తక్కువ కట్నం తీసుకోవాలడు అని చెప్పిండే. మా ఎత్తల ఇంట్లో సూర్యుని పిల్ల కానీ కనిపించింది అనుకో, వీళ్ళు కూడా డబ్బులు ఉన్నోళ్ళే, చూద్దాం వాళ్ళ ఇంట్లో సూర్యుని పిల్ల లేకపోతే క్షమించేద్దాం మా అత్తని, నిజమే చెప్పిందని. సూర్యుని పిల్లలు కానీ ఉన్నారనుకో కట్నం మామూలుగా వదిలిపెట్టకూడదు వాళ్ళని అని ఫిక్స్ అనుకుంటూ పరిగెత్తాడు ఇంకా వాళ్ళ ఇంటికి. అత్త వచ్చింది బయటికి నీళ్ళు ఇవ్వడానికి. కాలడుకోవాలడు, ఏం దూరం నుంచి వచ్చేవాళ్ళు అని. వెంటనే ఆయమ్మ నీళ్ళు ఇస్తుంటే ఇట్లా దుబ్బేసి, వద్దులే నేను కడుక్కునపో అని చెప్పాడు. అత్త అనుకుంది, మామూలుగా బిడ్డ వచ్చి ఇవ్వాలేమో, నా బిడ్డ వచ్చి నేను వచ్చినందుకు ఏమన్నా కోపం అయినాడేమో కొని వాళ్ళ బిడ్డ చెప్పాడు, ఏమో మీ ఆయన చాలా కోపంగా ఉన్నాడు, నువ్వే పలకరిపో అన్నాడు. వాళ్ళ భార్య వచ్చి టవల్ వచ్చి అండి చేతులు దూసుకోండి అని చెప్పింది. వెంటనే కోపం ఉంది. ఏముంది తెలుసా, వాళ్ళ ఇంట్లోకి వస్తే 4 రూమ్లు ఉన్నాయి. ఎన్ని రూమ్లు ఉన్నాయి? 4 రూమ్లు. 4 రూమ్లో చిన్న చిన్న లాంతర్లు ఉన్నాయి. వాళ్ళు ఏం చేసినారు, అల్లుడు వస్తే బిడ్డకు రూము, కొడుకు రూము, మేము రూము, ఒక 1 రూమ్ అనుకొని 4 రూమ్లు పెట్టుకొని 4 లాంతర్లు పెట్టినారు. వీనికి కోపం వచ్చేసింది, చాలా కోపం వచ్చింది. 4 లాంతర్లు పెట్టుకొని కట్నప్పుడు డబ్బులు ఏమన్నారా, 4 సురుం పిల్లలు పెట్టుకొని వీళ్ళు ఇంత ధనవంతులు కదా అని చెప్పేసి కోపంగా కొంచెం లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళి అన్ని గమనించి ఫిక్స్ అయిపోయాడు, మా అత్త నన్ను మోసం చేసింది. ఈ సూర్యుని పిల్లలు 4 పిల్లలు వీళ్ళ ఇంట్లో ఒక పిల్లల్ని ఎత్తుకొని పోవాలి, సూర్యుని పిల్లల్ని మా ఊరికి ఎత్తుకొని పోతా, మా ఇంటికి ఎత్తుకొని పోతా అని ఫిక్స్ అయిపోయినాడు. ఫిక్స్ అయిపోయిన తర్వాత ఎప్పుడు ఎత్తుకోపోవాలో ప్లాన్ అనుకున్నాడు. రాత్రి అందరు పండుకున్న తర్వాత జాగ్రత్తగా సూర్యుని పిల్లల్ని ఎత్తుకొని పోదామని ప్లాన్ చేశాడు. ప్లాన్ చేసిన వెంటనే తడుగా అన్నం పెడితే సరిగ్గా తినలేడు, సరిగ్గా పలకరిస్తుంటే పలకరేకున్నాడు. వాళ్ళంతా అనుకుంటున్నారు, పాపం భార్య తిప్పలేమో ఇదల్లా, ఆయన భార్య దగ్గరికి వెళ్తే వాళ్ళ కోపం తగ్గుతుంది అనుకొని, సరే పోమ్మా ఇంకా సరిగ్గా మాట్లాడకుండా నువ్వు దగ్గరికి వెళ్ళి ఏదో మాట్లాడమ్మా, చాలా రోజులే కదా నువ్వు ఇంటి నుంచి వచ్చినందుకు, కాస్త కోపంగా ఉన్నాడని చెప్పేది. భార్య దగ్గరికి వచ్చి, ఏమండి ఏం చాలా బాధగా ఉన్నారు, ఏం కోపంగా ఉన్నారంటే, ఏం లేదు పడుకోను అన్నాడు. సరే పడుకో. ఏమండి అంటే, లేదు నేను అలసిపోయి ఉన్నాను, నువ్వు పడుకో అని చెప్పిస్తే పడుకుంటాను. దాదాపు అర్ధరాత్రి అవుతుంది. అర్ధరాత్రి అందరూ పడుకున్నారు లేదని చూస్తాడు. ఫస్ట్ భార్యని, ఏమే పడుకున్నావా అంటాడు. పాప మా అమ్మ కూడా పడుకుంది నిజం అంటే పలకదు. అమ్మయ్య నా భార్య పడుకుందని చెప్పి ఫిక్స్ అయిపోతాడు. బయటకు వస్తాడు. వాళ్ళ బామర్దలు ఇంట్లో చూస్తాడు, వాళ్ళు పడుకుంటారు. ఇంకో సైడ్ చూస్తాడు, రూమ్ లో వాళ్ళ అత్త వాళ్ళ మామ పడుకుంటారు. అందరూ పడుకున్నారు. ఫిక్స్ అయిపోయిన తర్వాత ఆ 4 రూముల్లో 1 రూమ్ లో ఉన్న చిన్న సూర్యుని పిల్లని తీసుకొని బయటకు నడుచుకుంటూ వస్తాడు. నడుచుకుంటూ వచ్చి, అబ్బా ఈ లాంతరంగా తీసుకుని వెళ్ళినాం ఈ సూర్యుని పిల్లని, కానీ ఇప్పుడు నేనే ఎత్తుకుపోయినా తెలిసిపోతుంది వీళ్ళకి. ఇప్పుడు ఏం చేయాలా, ఈ సూర్యుని పిల్లని ఎక్కడ దాచిపెట్టి పొద్దున్న అందరూ వాళ్ళ పనులు పోయిన తర్వాత నేను ఎత్తుకుపోదాం అనుకున్నాడు. ఎక్కడ దాచిపోదామని చుట్టూ చూశాడు. చుట్టూ చూస్తే ఎక్కడ పెట్టాలో అర్థం కాలే. కానీ కాస్త దూరంలో మంచి గడ్డివాములు ఉన్నాయి, గడ్డివాములు. అప్పుడు అనుకున్నాడు, ఈ గడ్డివాముల కింద సూర్యుని పిల్లని పెడితే హ్యాపీగా దాచిపెట్టుకోవచ్చు, కొంచెం దూరం కూడా అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి గడ్డివాములు బాగా తీసి దాని కింద సూర్యుని పిల్ల పెట్టి పరిగెత్తుకుంటూ వచ్చి పండుకున్నాడు. పొద్దున్నే ఫిక్స్ అయినాడు. లేస్తేనే ఎప్పుడెప్పుడు తెల్లగైతుంది, ఎప్పుడెప్పుడు నా సూర్యుని పిల్లని తీసుకోవాలని ఫిక్స్ అయిపోయినాడు. ఫుల్ నిద్రకి వెళ్ళిపోయినాడు. కొంతసేపటికి పెద్ద పెద్ద అరుపులు వినిపిస్తున్నాయి. ఏం తప్పని చూస్తే పక్కన భార్య లేదు.
ఇంట్లో వాళ్ళు చూస్తే ఇంట్లో లేరు. బయటకు వచ్చి చూస్తే మొత్తం జనాలు, ఆ ఇంటికి దూరంగా పెద్ద అగ్ని, ఆ సూర్యుని పిల్ల పెట్టిన చోట మొత్తం మండిపోతుంది. మండిపోతుంటే వీటి చూసి "ఆ, ఎంత పెద్ద సూర్యుడు, నేను చిన్న పిల్లని పెట్టాను, ఇంత పెద్దగా అయింది అనుకుని ఆనందపడుతున్నాడు. అంతలో పక్కన చూశాడు, పక్కన అంతా జనాలు నీళ్లు పోసి ఇట్లా ఆర్పేస్తున్నారు దాన్ని. కోపం వచ్చింది, పట్టణంలో కోపం వచ్చింది. ఆహా, దేవుడు సూర్యుడు నా కోసం ఇంత పెద్దగా అయితే దొంగనాయలు అందరు నీళ్ళు పోసి ఆర్పేస్తారా అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎవడైతే నీళ్ళు పోసి ఆడుతున్నారో వాళ్ళందరినీ జరగండి రా, మీరు జరగండి రా అని దొబ్బేసినాడు. దొబ్బేస్తే పక్క నుంచి అత్త భార్య అందరూ చూస్తున్నారు. ఏమన్నాడు ఏమంత పరిగెత్తుకుంటూ వస్తుంటే, అత్త వాడు ఎవరున్నది మన సూర్యుని పిల్ల అత్త, మన ఇంట్లో నుంచి తీసుకొచ్చి జాగ్రత్త పెట్టిన అత్త, దీని కింద ఇంత పెద్ద సూర్యుడు అయినాడు అత్త, ఇంత పెద్ద సూర్యుడు అవుతుంటే వీళ్ళు ఎవరు తట్టుకోలేక నీళ్లు పోస్తున్నారు అత్త అని చెప్తారు. అప్పుడు అర్థమైతే ఆ ఊళ్ళందరికీ దొంగనాకుడికి ఎవడరా మంట పెట్టినదంటే ఈ సోమరిపోతు సోమన్న అని. అప్పుడు పట్టుకొని ఊరలు కొడితే భార్య అత్త అందరూ పోయి నన్ను వీనికి తెలుదురా బాబు అని చెప్పి పక్క పిలుచుకొచ్చుకొని అసలు విషయం అనుకుంటారు. అప్పుడు తెలుస్తుంది సోమరిపోతు సోమన్నకి సూర్యుడు తప్ప సూర్యుని పిల్లల గురించి తెలియదని, రాత్రిపూట లాంతరం చూసలేదని, అంత సోమరిపోతని. ఆ తెలిసిన తర్వాత కాస్త అందరూ వాళ్ళ బంధువులు వీళ్ళ బంధువులు మాట్లాడుకొని అప్పటి నుంచి సోమరిపోతు తనని తగ్గించుకొని సోమన్న మంచి పని చేయడం మొదలు పెడతాడు తన తప్పు తెలుసుకొని. డియర్ ట్రైనర్స్, ఈ కథ ఉంది కదా, చిన్నపిల్లలకి కానీ చెప్పినాం అనుకోండి ఎంత అద్భుతంగా నవ్వుతారు, ఎంత ఎంజాయ్ చేస్తారు, ఆ సోమరితనాన్ని ఎంత ఈజీగా తీసేసుకుంటారు. అవునా కాదా? ఖచ్చితంగా మనం కథలు చెప్పేటప్పుడు ఇట్లా చిన్నపాటి హాస్యమైన కథలు చెప్పగలగాల. అలా చెప్పినప్పుడు మనం వాళ్ళలో తెలియకుండానే ఖచ్చితంగా ఒక చక్కటి హాస్యాన్ని, హాస్యంతో పాటు ఒక చక్కని ఒక యాక్షన్ని, ఒక హాస్యంతో పాటు ఒక చక్కని యాక్షన్ రాబట్టగలుగుతాం. అంటే మనం ఒక కథనే కాదు, ఆ కథ ద్వారా మన ఎదుటి నుండి ఆడియన్స్ అందరికి కూడా ఒక మంచి యాక్షన్ మూమెంట్ తీసుకెళ్తాం. అంటే ఒకవేళ పిల్లలకు కానీ అరే మీరు సోమరిపోతుగా ఉండకూడదు, లేజినెస్ ఉండకూడదు, ఇలా ఉంటే సోమరిపోతు సోమనకి ఎలా జరిగిందో మీకు కూడా అలా జరిగే ప్రమాదం ఉంది అని చెప్పగలిగితే ఖచ్చితంగా వాళ్ళంతా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతారు. చెప్పేటప్పుడు కూడా చాలా అద్భుతమైన కథలు ఉంటాయండి. మీ అందరికీ కాస్త సమయభావం వల్ల మీకు కొన్ని కథలు చెప్పలేకపోతున్నాను. ఈ కథ చూడండి ఒకసారి, కాల్ టు యాక్షన్. అంటే ఇది కాస్త ఎక్కడైనా సరే అడిక్షన్ సెంటర్స్కి మేము ఎక్కువ ఈ కథ చెప్తుంటాం. అడిక్షన్ సెంటర్లు అంటే వాళ్ళు మందుకు అలవాటై ఎలా మందు మానుకోవాలా ఇలాంటి వాళ్ళకి శిక్షించేటప్పుడు చాలా సింపుల్ కథ, కొంచెం ఫాస్ట్ చెప్పే ప్రయత్నం చేస్తా. ఈ కథలో మీకు 4th స్టెప్ మిస్ అయ్యారు కదా, చాట్ బాక్స్ లో హెచ్ అని టైప్ చేశారా? హ్యూమర్ బదులు టైప్ చేయండి ఒకసారి, టైప్ చేయండి. చేశారా? చేసింటే వెరీ గుడ్ అండి. చేయలేకపోతే ఒకసారి చేయండి. 4th స్టెప్ కంప్లీట్ అయిపోయింది మనకు. హ్యూమర్ బదులు హెచ్ అని టైప్ చేయండి. పర్ఫెక్ట్, 4th స్టెప్ కంప్లీట్. నెక్స్ట్ 5th వన్, కాల్ టు యాక్షన్. ఈ కాల్ టు యాక్షన్ కథ చూడండి ఒకసారి. ఆల్రెడీ మనం సోమరిపోతు సోమనలో మనం కథ చెప్పేటప్పుడే ఎలాంటి యాక్షన్ రాబట్టాలో విన్నాం. దాంతోపాటు మీకు ఇది ఎక్స్ట్రా పనికొచ్చే అవకాశం ఉంది. ఈ కథను చెప్పే ప్రయత్నం చేస్తాం మీకు. ఈ కథ వచ్చేసి మనకు ఎక్కువ మందు తాగే అలవాటు ఉన్న వాళ్ళకి ఎలా మానేయాలన్నప్పుడు, అనగనగా ఒక ఊరు, ఆ ఊర్లో ఒక తల్లి ఇద్దరు పిల్లలు పెద్దవాడు చాలా మంచి పిల్లవాడు. ఆ మంచి పిల్లవాడు వచ్చేసి పొద్దున బాగా పనిచేస్తాడు, ఇంటి కోసం పనిచేస్తాడు, రాత్రి వాడు మందు అవుతుంటాడు. ఆ తల్లికి బాధ అనిపిస్తుంది, అదే ఇంత మంచివాడు రాత్రి తిండి మందు అవుతున్నాడు అని చెప్పేసి. అనుకోకుండా ఆ ఊర్లోకి గౌతమ బుద్ధుడు అని తెలుస్తుంది. గౌతమ బుద్ధుని దగ్గరికి వెళ్తే ఏ సమస్యను తీరిపోతుంది. ముఖ్యంగా ఇట్లా మందాయాలు పూర్తిగా మానేస్తారంట, మంత్రాలు చెప్తున్నారంట గౌతమ బుద్ధుడు. కాబట్టి ఎలాగైనా తన కొడుకును ఒప్పించాలని చెప్పేసి పెద్దవాని కాడికి వెళ్ళి, బాబు నువ్వు చాలా మంచివి, రాత్రి అయితే మంద అవుతావు, దీన్ని మానుకోవాలంటే మన ఊరికి గౌతమ బుద్ధుడు వచ్చాయంట, ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళు అని చెప్తారు. సరే అమ్మ చెప్పింది కదా, పొద్దున కదా, కాస్త పొద్దున అమ్మ మానింటాడు, రాత్రి అయితేనే తాగే అలవాటు. కాబట్టి వెళ్తూ ఆ గౌతమ బుద్ధునికి చాలా దూరం ప్రయాణం ఉంటుంది, ఆ మధ్యలో సరాయి కొట్టు ఉంటుంది. ఎట్లా గౌతమ బుద్ధుని దగ్గరికి వెళ్తున్నాను, మందు మానేస్తున్నాను. ఈ మానేసే క్రమంలో ఈరోజు లాస్ట్ రోజు ఈ సరాయి కొట్టులో 4 ప్యాకెట్లు తీసుకున్నాను చెప్పి 4 ప్యాకెట్లు తీసుకుంటాడు. ఎప్పుడు స్టార్ట్ చేద్దాం తాగడం అనుకొని, ఇక్కడ చాలా దూరం కదా, ఒక 2 ప్యాకెట్లు తాగేద్దాం అని చెప్పేసి అక్కడే ఆ 2 ప్యాకెట్లు ఓపెన్ చేసి తాగేసి నడుచుకుంటూ మొదలు పెట్టుకుంటూ పోతాడు. అమ్మయ్య ఈరోజు లాస్ట్గా నేను తాగను, గౌతమ బుద్ధుని దగ్గరికి వెళ్తున్నాను. గౌతమ బుద్ధుని దగ్గరికి వెళ్తాడు. చూస్తే పెద్ద లైన్ ఉంటుంది, దాదాపుగా ఒక 20-30 మంది ఉంటారు. ఎంతసేపు గౌతమ బుద్ధుని కలచడానికి అని చెప్పి ఇంత గ్యాప్ లో ఇంకో ప్యాకెట్ తాగేద్దాం ఇంకా లాస్ట్ కదా ఈరోజు అని చెప్పేసి 3వ ప్యాకెట్ తాగేస్తాడు. ఇంకొకటే ఒక ప్యాకెట్ ఉంటుంది. గౌతమ బుద్ధుని దగ్గరికి వెళ్తాడు. బుద్ధ అంటే ఏమి అంటే, ఇలా నేను మందు తాగే అలవాటు ఉంది, మా అమ్మ చెప్పింది నిన్ను కలిస్తే నువ్వు మందు మానిపిస్తా ఉంటావు, మంచి మంత్రం చెప్తా ఉంటా కదా అని. అవునా, ఖచ్చితంగా చెప్తాను నీకోసం, ఓ పని చేయి, నువ్వు ఇక్కడే వెయిట్ చేయి, నేను లోపలికి వెళ్ళి ఒక మంచి చెట్టు ఉంది, ఆ చెట్టు దగ్గరికి మంత్రం అడిగి వస్తాను, ఆ చెప్పిన మంత్రం నీకు చెప్తాను, నువ్వు దాన్ని ఫాలో అయితే చాలు అని చెప్పేస్తాడు. సరే వెళ్ళిపో అని చెప్పి, ఎంతసేపుకి వస్తావు అంటే 2 నిమిషాలు వస్తానని చెప్పి వెళ్ళిపోతాడు బుద్ధుడు. 2 నిమిషాలు అవుతుంది, 20 నిమిషాలు అవుతుంది, 30 నిమిషాలు అవుతుంది, గంట అవుతుంది, 2 గంటలు అయితే కోపం వస్తుంది. ఇంకా కోపం వచ్చి బయట నోడు ఏం చేస్తాడు, అప్పటికి తాగింటాడు కదా, ఫుల్ కైపెక్కింటాడు కదా,
ఇంక ఇది ఒక్క ప్యాకెట్ తాగిపోదామని చెప్పేసి బుద్ధుడు 2 నిమిషాలు వస్తాను 2 గంటలు రాలే కదా అని చెప్పేసి ఆ 4వ ప్యాకెట్ ఓపెన్ చేసి తాగేసి లోపలికి కాలు పెడతాడు. కాలు పెట్టిన వెంటనే గౌతమ బుద్ధుడు ఇలా చెట్టు పట్టుకొని గట్టిగా పట్టుకొని ఉంటాడు. గౌతమ బుద్ధుడు ఏం చేస్తున్నాడంటే ఆ చెట్టు పట్టుకొని నన్ను వదిలిపెట్టు, బయట ఒక ఆయన తాగుబోతున్నాడు, ఆయనకి మంత్రం చెప్పాలా, నువ్వు నన్ను వదిలిపెట్టు అంటుంటాడు. వీడు చూస్తాడు తాగినాడు, ఫుల్ కైపెక్కింది కదా, ఏందిరా చెట్టుని ఈయన పట్టుకున్నాడా, ఈయన చెట్టును పట్టుకున్నాడని బాగా చూస్తాడు, కళ్ళు బాగా పెద్ద చేసి చూస్తే గౌతమ బుద్ధుడే గట్టి పట్టుకుంటాడు చెట్టుని. గట్టి పట్టుకొని నన్ను వదిలిపెట్టు అంటుంటాడు. వెంటనే పరిగెత్తుకుంటా గౌతమ బుద్ధుని దగ్గరికి వెళ్ళి, ఏం బుద్ధ తమాషా చేస్తావా, తాగినది నువ్వా నేనా, నువ్వు చెట్టును పట్టుకొని నన్ను వదిలిపెట్టని నువ్వు అడుగుతావా, నువ్వు కదా వదిలిపెట్టాల్సినది, చెట్టు నిన్ను పట్టుకోలేదు కదా అని అంటాడు. అప్పుడు గౌతమ బుద్ధుడు ఇంకొకసారి చెప్పు అంటాడు. చెట్టు నువ్వు గట్టిగా పట్టుకొని చెట్టును వదిలిపెట్టి ఎట్లా వదిలిపెడుతుంది అంటాడు. అప్పుడు గౌతమ బుద్ధుడు ఈ తాగుబోతు అంటాడు. నువ్వు తాగుబోతానని నువ్వు పట్టుకున్నావా తాగే సరాయిని, లేకుంటే సరాయి నిన్ను పట్టుకుంది అని అడుగుతాడు. ఆ చిన్న మాటనే, సరాయి నిన్ను పట్టుకుందే లేకుంటే సరాయి నువ్వు తాగుతున్నావా అని అడుగుతాడు. రిలీజ్ అయిపోయినట్టు ఆ తాగుబోతు వెంటనే ఈ చెట్టుని ఎలాగైతే గౌతమ బుద్ధుడు పట్టుకొని వదిలిపెట్టుంటున్నాడో, నేను కూడా తాగే విధాన్ని నేను తాగుతూ నేను వదిలిపెట్టాలి కాబట్టి నేనే సరైన తాగడం మానేయాలని చెప్పేసి ఆ రోజు నుంచి ఆ తాగుబోతు ఈ కథ ద్వారా తను ఎలాంటి యాక్షన్ తీసుకెళ్లాడు అని చెప్పేసి వెంటనే గౌతమ బుద్ధుడు చెప్పిన ఆ 4 మాటలకి ఇన్స్పిరేషన్ అయ్యి ఆ తాగుడు మానేస్తాడు. మనం యాజ్ ఎ ట్రైనర్స్ గా ఇటువంటి చిన్న చిన్న కథలే కానీ ఎంతో అర్థమున్న కథలు, ఒక చిన్న మాటలోనే అద్భుతాలు చేసే కథలన్నీ కూడా మనం ఇలా చెప్పే అవకాశం ఉంది. అంటే మనం చెప్పినప్పుడు కథ ఖచ్చితంగా మన ఆడియన్స్ కి యాక్షన్ మూమెంట్ తీసుకురావాలి. యాక్షన్ మూమెంట్ తీసుకొచ్చినప్పుడు మాత్రమే మన ఆడియన్స్ అందరూ కూడా మనకు కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. మరి ఈ స్టెప్ కానీ మీకు నచ్చినట్లయితే కాల్ టు యాక్షన్ సిటిఏ టైప్ చేయండి. కాల్ టు యాక్షన్ సిటిఏ. సూపర్ అండి సందీప్ కుమార్ గారు, ఎక్సలెంట్ అండి జొన్నలగడ్డ గారు, గిరిప్రకాష్ గారు. 5th స్టెప్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే స్టెప్ అండి, స్వాతి పబ్బ గారికి, అలాగే ఆస్క్ సాయి కిరణ్ గారికి, అలాగే 210 బ్యాచ్ పార్టిసిపెంట్స్ అందరికీ ఛాలెంజ్ అండి. ఇంతవరకు ఈ ఛాలెంజ్ ఎవరు నెగ్గలేదు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే కథకి ఆ కథ ఏమో చూపిస్తాను చూడండి. ఆ కథ కంటే ముందు మీరు చెప్పేటప్పుడు కథ ఖచ్చితంగా విజువలైజేషన్ కలిగి ఉండాలి. తర్వాత కనెక్ట్ ఎలా ఉండాలా, వాళ్ళని పర్సనల్గా ఎమోషనల్ కనెక్ట్ చేసి ఉండాలా. ముఖ్యంగా చెప్పే కథలో ఇన్సిడెంట్స్ అన్ని కూడా ఇంటర్ రిలేటెడ్ అయ్యి కలిగి ఉండాలా. అనవసరమైన విషయాలన్నీ కూడా ఖచ్చితంగా తీసివేస్తూ రావాలి. పెద్ద కథలో కొన్ని అనవసరమైన విషయాలు ఉంటాయి. ఒకవేళ అనవసరమైన విషయాలు కానీ మీరు ఫోకస్ చేస్తే మీ మెయిన్ స్టోరీ మిస్ అయ్యే అవకాశం ఉంది. కథ అంతా చెప్పిన తర్వాత ఈ కథ నేను ఎందుకు చెప్పినాను అబ్బా అని డౌట్ వస్తుంది మీకు. అలా ఉండకూడదు. అంటే మెయిన్ ఫోకస్ మెయిన్ స్టోరీ మీద ఉండాలి. అప్పుడప్పుడు చిన్న ట్విస్టులు ఉండాలండి. ముఖ్యంగా మనం చెప్పే కథలన్నీ కూడా మన సబ్జెక్ట్ కి రిలేటెడ్ అయి ఉండాలి. చివరిలో ప్రాపర్ ఎండింగ్ కలిగి ఉండాలి. ఇది స్టోరీ ఉన్నది. రెడీ ఫర్ ఛాలెంజ్ అండి. 210కి ఛాలెంజ్ విత్ ఏ ప్యాషన్. దీనికి ఒక అద్భుతమైన లవ్ స్టోరీ ఉందండి. చూడండి ఒకసారి. వీళ్ళ పేర్లు చెప్పగలుగుతారు ఎవరన్నా? మధ్యలో ఉండేది జమున గారు, యువతల సమ్ రెడ్డి. ఎవరు చెప్తారండి ఇక్కడ వీళ్ళ పేర్లు? ఎవరు చెప్తారు? మన సార్ వాళ్ళు ఎవరైనా చెప్పగలుగుతారా? చంద్రశేఖర్ గారు చెప్తారా? వీరాంజనేయ సార్ చెప్పండి సార్. వీళ్ళ పేర్లు చెప్పండి. రమణారెడ్డి సార్, రమణారెడ్డి రేలంగి సార్, రమణారెడ్డి గారు, రేలంగి గారు, జమున గారికి ఒక లవ్ స్టోరీ ఉందండి. ఆ లవ్ స్టోరీ ఒక అద్భుతమైన ప్యాషన్ తో కూడుకుని ఉంది. ఈ కథ కానీ మీరంతా చెప్పాలి అంటే మీకు ఛాలెంజ్ ఏమంటే, నా సెషన్ పట్ల మీరు విన్న తర్వాత, ఈ క్లాస్ విన్న తర్వాత మంచి ఫీడ్బ్యాక్స్ చేయాలి. దాదాపుగా 66 మంది ఉన్నారు. నేను తక్కువ 50% అడుగుతున్నా. 30కి పైగా ఫీడ్బ్యాక్స్ వస్తే ఈ కథని నేనే వీడియో చేసి మీకు పంపిస్తాను. ఆ కథ అంతా విన్న తర్వాత ప్యాషన్ యొక్క ఒక ఉన్నతమైన భావం, మాస్టర్ స్టోరీ టెల్లర్ లో ప్యాషన్ అనే ఉన్నతమైన భావం మీకు అర్థమవుతుంది. ఆ కథ కావాలంటే మీరు ఏం చేయాలా? 30 మందికి పైగా నాకు ఫీడ్బ్యాక్స్ అందించగలిగితే స్వాతి మేడం గారి ద్వారా ఈ కథను మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. డే ట్రైనర్స్ 5 స్టెప్లు ఫాలో అయినాం. ఫస్ట్ రాక్షస పిల్లవాడు తల్లి కథ ద్వారా ఏవికే టైప్ చేస్తున్నాండి. సెకండ్ ఏమి బీ క్రియేటివ్, బీసీ అంటే ఏ కథ విన్నా కాస్త క్రియేటివ్ చెప్పే ప్రయత్నం చేయాలా, బీసీ టైప్ చేయండి. అలాగే థర్డ్ స్టెప్ మనకు థర్డ్ స్టెప్ ఖచ్చితంగా ఏ స్టోరీ హ్యాజ్ ఏ స్ట్రక్చర్, SHS స్టోరీ హ్యాజ్ ఏ స్ట్రక్చర్. అంటే మనం ఏ కథ చెప్పినా ఖచ్చితంగా ఒక మూవీ మేకర్ లాగా ఒక స్ట్రక్చర్ ఫాలో కావాలి. 4th వన్ ఏమి, ఒక సోమన కథ ద్వారా మనం కాస్త హాస్యాన్ని పండించాలా, హ్యూమర్ అంటే H ఫర్ హ్యూమర్, హాస్యాన్ని ఖచ్చితంగా జోడించాలా. 5th వన్ ఏమి, చెప్పే కథ ఒక చెట్టు గౌతమ బుద్ధుని కథ చెప్పేటప్పుడు ఆ కథల్లో విన్న తర్వాత మన ఎదుటిన్న ఆడియన్స్ లో ఖచ్చితంగా ఒక యాక్షన్ మూమెంట్ రావాలా. ఒక గొంగుల పురుగు సీతకొక చిలకలాగా ఎలాగైతే మారుతుందో అలా ఉండాలంటే
కాల్ టు యాక్షన్ రావాలా, కాల్ టు యాక్షన్ CTA. దీంతో పాటు 6th వన్ అన్ని ఉన్న ఒకటే, ఇది ఒక్కటి లేకపోతే మీరు ఆగిపోతారు. ప్యాషన్ ఉండాలండి, చాలా అద్భుతమైన ప్యాషన్ ఉండాలి. ఈ ప్యాషన్ ఉండాలి అంటే దీనికి సంబంధించిన ఒక కథ మీకు కావాలంటే మీరు నాకు ఫీడ్బ్యాక్స్ అందించాలా ఈ కథ కోసం, ఓకేనా? ఈ ప్యాషన్కి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈరోజు మీకు క్లాస్ చెప్పడానికి దాదాపు నేను 250 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చాను. మార్నింగ్ ఎప్పుడో 3:30 లేచాను. అనుకోకుండా ఈరోజు ఒక పేమెంట్ చేసిన వల్ల ఇక్కడ నుంచి 250 కిలోమీటర్లు వెళ్ళాను. వెళ్తూ అక్కడ కరెక్ట్ 4:30కి క్లోజ్ చేసుకుంటే మళ్ళీ ఇక్కడికి 7:50 కల్లా వచ్చానండి. వచ్చాను, ఒక 5 నిమిషాల్లో ఎలా చెప్పాలో వీళ్ళకని ప్లాన్ చేసుకుంటూ మధ్యలో జర్నీలోనే ఆలోచన చేస్తూ వచ్చాను. ఒకవేళ నిజంటే స్వాతి మేడం గారికి నేను చెప్పొచ్చు, ఆమె అడిగిన వెంటనే, అమ్మ నాకు ఈరోజు బిజీ ఉన్నాను, నాకు పేమెంట్ చేసి ఉంది, కానీ నాకు ఒక ప్యాషన్ ఉందండి. ఏమి? ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అంటే ఏ బ్యాచ్ ఎప్పుడు చెప్పినా ఖచ్చితంగా వాళ్ళ అవకాశం సరే ఇట్లా చెప్పగలుగుతారా అంటే నాకు ఎంత ఇబ్బందులు ఉన్నా ఆ రోజు ఆ క్లాస్ ఆ గంటన్నర చెప్పాలని ఒక ప్యాషన్ ఉంది. అలాంటి ప్యాషన్తో నేను ముందుకు వస్తున్నాను. మీరు కూడా రేపు పొద్దున ఇలాంటి ప్యాషన్తో రండి. ఈ కథ మాత్రం స్పెషల్ అండి, మీకోసం మీ ఫీడ్బ్యాక్స్ ఏంటో చెప్తాను. సరే, స్టోరీ ఎలా ఉండాలి? 6C ఫార్ములా కలిగి ఉండాలి. 6C ఫార్ములా అంటే ఏమి? మన చుట్టుపక్కల పరిస్థితులు, సర్కమ్స్టెన్సెస్, అలాగే క్యారెక్టర్స్, చిన్నపాటి కాన్ఫ్లిక్ట్ ఉండాలి. ఒక సినిమా చూడండి, ఫస్ట్ ఎలా స్టార్ట్ అవుతుంది? హీరో హీరోయిన్ని ఫస్ట్ పరిచయం చేస్తారు, వాళ్ళిద్దరి మధ్య ఒక చిన్న సమస్య పెడతారు, ఆ సమస్య కాస్త పెద్దగా అవుతుంది, పెద్దగా చిన్న ఇంటర్వ్యూలు పడుతుంది, ఇంటర్వ్యూల నుంచి మన చిన్నగా ఫాలోయింగ్ యాక్షన్ వచ్చి చివరిలో కన్క్లూజన్ వస్తుంది. అంటే ప్రతి స్టోరీ కూడా 6C ఫార్ములా కనెక్ట్గా మనం కనెక్ట్ చేసుకోగలిగితే మీరు చక్కని స్టోరీ రెడీ చేసిన వాళ్ళు అవుతారు. సరే, మరి ఇలాంటి కథలన్నీ ఎక్కడ దొరుకుతాయి? అసలు ఎన్ని రకాల కథలు ఉంటాయంటే చాలా ఉంటాయండి. దేశభక్తి కథలు, దేశభక్తి కథల ద్వారా అల్లరి పిల్లవాళ్ళలో సైతం ఎక్కడైతే బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ ఉంటారో అటువంటి వ్యక్తుల దగ్గర కూడా గొప్ప దేశభక్తులను తయారు చేయొచ్చండి. నీతి కథలు చిన్నపిల్లలకి లేదా కాస్త ఏ వయసులో ఉన్న వాళ్ళకి అటువంటి నీతి కథలు చెప్పడం ద్వారా మనం ఏ విషయమైనా సరే ఎదుటి వ్యక్తికి నువ్వు ఇది తప్పు అని చెప్పకుండా ఒక కథ ద్వారా నీతి చెప్పి ఆ ఎదుటిన ఆడియన్స్ లో అటువంటి నీతిని రాబట్టే అవకాశం ఉంది. వ్యక్తిత్వ వికాస కథలు ఎన్నో ఉంటాయండి. ముఖ్యంగా మహాభారతం వచ్చేసి మనం అన్నదమ్ములు ఎలా ఉండాలి, సొసైటీలో ఎలా బతకాలని నేర్పిస్తుంది. ముఖ్యంగా రామాయణ కథలు వచ్చేసి ఒక కుటుంబం పరంగా ఒక భార్యాభర్తల సంబంధాలు కానీ, ముఖ్యంగా ఒక అన్న ఒక తమ్ముడు ఎలాంటి విధానంలో బతకాలి, ఏ పని చేస్తే బాగుంటుందో, ఏ పని చేస్తే మంచిది కాదో, ఇలాంటివన్నీ రామాయణ కథల ద్వారా. ముఖ్యంగా పంచతంత్ర కథలు అండి, చాలా బెస్ట్ కథలు. ముఖ్యంగా ఈ కథల్లో మీరు క్రియేటివ్ చేస్తూ చాలా అద్భుతమైన కథలు చేయొచ్చు. ఈరోజు నేను చెప్పిన కథల్లో కొన్ని పంచతంత్ర కథలు కూడా తీసుకున్నానండి. ఏది? రాజుగారు యువరాన్ని పెళ్లి చేసుకునే కథ పంచతంత్ర కథనే అండి. ఇది మీకు నచ్చిండొచ్చు కదా. కాబట్టి మనం కూడా ఎప్పుడన్నా ఆడియన్స్ మనం కనెక్ట్ చేయాలంటే ఇలాంటి కథలు కూడా చేసుకోవచ్చు. సరే, ఇలాంటి కథలన్నీ కూడా చెప్పేటప్పుడు మనం ఏం చేయొచ్చు? అసలు దానివల్ల అడ్వాంటేజెస్ ఏమంటే, ముఖ్యంగా మన ముందున్న ఆడియన్స్ ఇమాజినేషన్ ని కంపల్సరీ డెవలప్ చేస్తాం. ముఖ్యంగా చెప్పే సబ్జెక్ట్ వాల్యూస్ మీ అందరికి గుర్తొస్తాయి. ఎందుకు తెలుసా? ఈ సెషన్ అంతా అయిపోయిన తర్వాత అసలు మాస్టర్ స్టోరీ టెల్లర్ కావాలంటే మీకేం కావాలంటే సింపుల్ 6 స్టెప్స్ ఈజీ చెప్పేస్తారు. AVK అని, అలాగే బీ క్రియేటివ్ అని, దాంతోపాటు హ్యూమర్ ఉండాలని, హ్యాజ్ ఎ స్ట్రక్చర్ కలిగి ఉండాలని, కాల్ టు యాక్షన్ ఉండాలని, చివరిలో విత్ ఏ ప్యాషన్ సార్ ఏదో కథ చెప్తున్నాడు అని చెప్పేసి ఇలాంటివన్నీ గుర్తుండాలంటే, సబ్జెక్ట్ వాల్యూస్ ఎక్కువ గుర్తుండాలంటే స్టోరీ టెల్లింగ్ ద్వారా మాత్రం చెప్పాలి. ముఖ్యంగా మన ముందున్నటువంటి ఆడియన్స్ యొక్క ఇంటెన్షన్ ని ఎక్కువసేపు ఇంక్రీజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అన్నిటితో పాటు మీరు గుర్తుంచుకునే పాయింట్స్ ఎక్కువ గుర్తుంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా డీప్ కాన్సన్ట్రేషన్ కలిగి ఉంటుంది. ఇవల్ల స్టోరీ టెల్లింగ్ సంబంధించిన అడ్వాంటేజెస్ అండి. మీకు ఇది వీలైతే స్వాతి మేడం గారికి పంపిస్తాను. ఇది మీకు స్టోరీ టెల్లింగ్ సంబంధించి ఒక చిన్న యాక్టివిటీ అండి, అసైన్మెంట్ అనుకోండి. నేను మేడం గారికి పంపించి నచ్చితే మీకు షేర్ చేసే ప్రయత్నం చేస్తానండి. స్టోరీ చెప్పాలంటే మీరు ఏం చేయాలా? చక్కగా ఓకల్ ఎక్సర్సైజ్ చేయాలండి. అంటే ఏ పదాలు ఎక్కడ స్ట్రెస్ చేయాలి, ఎక్కడ స్ట్రెస్ చేయకూడదు, కొంచెం ప్రాక్టీస్ చేసుకోవాలి. మిడిల్ ప్రాక్టీస్, మనం ముందు ఒక అద్దం పెట్టుకొని మనమే కథ చెప్పేటప్పుడు ఆ కథని ఎలా చెప్తున్నాము, అరే ఈ ఫీలింగ్ చూపించినప్పుడు కొంచెం బాలేం, ఇంకొంచెం మారిస్తే బాగుంటుంది, ఇలా మీరు ప్రాక్టీస్ చేయాలి. ముఖ్యంగా ఎమోషన్స్ కథలో చెప్పేటప్పుడు ఆ ఎమోషన్స్ పండించగలిగితే అప్పుడు మీరు బెస్ట్ స్టోరీ టెల్లర్ అవుతారు. ఎలా? ప్రాక్టీస్ కూడా ఎలా ఉన్నా తెలుసా? ఇప్పుడు మీ ముందుకి ఎలా వచ్చి చెప్పాను, నేను ఇప్పటికే మీ దగ్గరకు వచ్చేటప్పుడు అద్దం ముందు ఇదే డ్రెస్ తో కూర్చొని ఇలాగే ప్రాక్టీస్ చేశాను. ప్రాపర్ అటైర్తో ప్రాక్టీస్ చేయాలా. ముఖ్యంగా ప్రాక్టీస్ చేసే వ్యక్తులు 2 ఉంటారండి, ఒకరు ఫ్యామిలీ, ఒకరు ఫ్రెండ్స్. వాళ్ళ ముందు కానీ మీరు కరెక్ట్ గా ప్రాక్టీస్ చేస్తే మీ ఫ్యామిలీ కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఓపెన్ గా చెప్పేస్తారు, అరే నువ్వు ఈ కథ నచ్చలేదురా, నువ్వు ఈ కథ సరిగ్గా చెప్పలేవు, ఇంకో కథ బాగా చెప్పావు చూది అని ఓపెన్ చెప్పగలుగుతారు. కాబట్టి వాళ్ళ ముందు ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా మీరు ఏ కథ చెప్పినా ఎలా చెప్పినా కాన్ఫిడెన్స్ మిస్ కావద్దండి. ఇది మీరు స్టోరీ చెప్పడానికి ఎక్సర్సైజ్ చేసే విధానాలు, దాంట్లో ముందుకెళ్దామండి. ఇంకా ఇలా డెలివరీ చేసేటప్పుడు చేయగుండి పక్క చూద్దాం, ఫస్ట్ చూద్దాం. చేసేది ఏమైనా చేయొచ్చు, చేయగుండి ఏం తెలుసా? పెద్ద పెద్ద స్టోరీలు తీసుకోవద్దండి. అలాగే ఒకటే స్టోరీలో ఎక్కువ క్యారెక్టర్స్ ఉండేలాగా తీసుకోవద్దండి. అలాగే మీరు ఏదన్నా మీ యొక్క కథ చెప్పే విధానంలో కొంతమంది ఆడియన్స్ మాత్రమే ఫోకస్ చేయొద్దండి, అందరూ కవర్ కావాలి. అన్నిటికి మించి కథలో
మోరల్ ఉండాలి కానీ అంత కథల్లో అయిపోయిన తర్వాత ఒక మోరల్ బయటపడాలి కానీ మోరలే కథలాగా తీసుకోరాదు. మోరలే కథలాగా తీసుకురాదు. అంటే సపోజ్ గా మీరు ఒక సోమరిపోతు గురించి చెప్పేటప్పుడు ఫస్ట్ నుంచే సోమరితనంగా ఉండకూడదు, సోమరితనం ఉంటే ఇది నష్టం అది నష్టం ఇలా చెప్పకూడదు. కథల్లో చెప్పిన తర్వాత సోమన్నకి సోమరిపోతూ ఉండడం వల్ల మీకు ఏం జరుగుతుందో తెలుస్తుంది. అలా ఉండాలి. అంతేగాని మోరల్ నుంచే ఫస్ట్ నుంచి మోరల్ ఇగ్గి కథల్లో మోరల్లా చేయొద్దండి. జస్ట్ కథ అయిపోతే మోరల్ బయటపడాలా. ఇవి చేయకూడదండి. చేయాల్సినవి చక్కని వాయిస్ మోడల్స్ ఉపయోగించండి, బాడీ లాంగ్వేజ్ ఉపయోగించండి, అన్నిటి మించి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఉపయోగించే ప్రయత్నం చేయండి. ఎక్కడెక్కడ దొరుకుతాయి ఇవన్నీ అంటే స్టోరీ బుక్స్, బయోపిక్స్, పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఎక్కువ పనిచేస్తాయండి. జన్ స్టోరీస్ చిన్న స్టోరీస్కి అయితే సోషల్ మీడియా చాలా ఉంటాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఏ కథ అయినా సరే అద్భుతమైన కథ వచ్చిందని చెప్తే ఆ కథను జస్ట్ అన్ని గ్రూప్లకు ఫార్వర్డ్ చేయకుండా ఒక చిన్న నోట్బుక్ పెట్టుకొని ఆ కథను మీ మాటలో రాయండి. ఈ కథ ఎక్కడ ఉపయోగపడుతుందో రాసుకోండి, ఏ ఆడియన్స్ చెప్తే బాగుంటుందో రాసుకోండి. అలా చెప్పడం వల్ల మీరు రాసుకోవడం వల్ల కొన్ని వందల కథలు మీ బ్రెయిన్ లో రెడీ అయిపోయి ఎక్కడైనా సెషన్ చెప్పేటప్పుడు ఆ సబ్జెక్ట్ తగ్గట్టు ఆ కథ గుర్తొస్తుంది. ఆ కథ